హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ హోస్ట్ అపర్ణ. ఈరోజు మనతో పాటు డాక్టర్ శ్రీనివాసరావు డయాబెటీస్ కేర్ స్పెషలిస్ట్ ఉన్నారనమాట. అసలు డయాబెటీస్ గురించి చాలామందికి చాలా అపోహలు ఇంకా ఉన్నాయి. వాటన్నిటిని క్లియర్ చేయటం మాత్రమే కాకుండా షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా వూండ్స్ అయ్యి కాళ్ళకి కానివ్వండి, పాదాలకు కానివ్వండి పుండ్లు పడిపోయి యాంపుటేషన్ చేస్తూ ఉంటారు కదండి. శ్రీనివాసరావు గారు అవి జరగకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో అసలు అది ఎలా జరుగుతుంది? అండ్ చాలామంది మీరు కూడా చూసే ఉంటారు, షుగర్తో బాధపడే వాళ్ళు అలా యాంపుటేట్ అయిపోయి పాపం వాళ్ళ లైఫ్ అంతా కూడా ఇబ్బంది పడటం. వాటన్నిటినీ మనం నియంత్రించవచ్చు. అది ఎలాగో డాక్టర్ శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. మనం ఆఫ్ స్క్రీన్ మాట్లాడుకున్నప్పుడు మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్తో నేనైతే చాలా సర్ప్రైజ్ అయ్యాను. మన వ్యూవర్స్కి కూడా డెఫినెట్గా ఈ విషయాలన్నీ తెలియాలి. టు స్టార్ట్ ఆఫ్, అసలు డయాబెటీస్ అంటే ఏంటండి? మ్యామ్, డయాబెటీస్ అనేది ఇట్స్ అ కండిషన్ వేర్ మన బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఆర్ మోర్ దాన్ 140, 180 అండ్ 200 ఉంటుంది. దీంట్లో కూడా కేటగరైజేషన్ ఉంటుంది. 140 to 180 మనం ప్రీ డయాబెటీస్ తీసుకుంటాం. ఎప్పుడైతే తిన్న తర్వాత ర్యాండమ్ షుగర్ 180 దాటి 200 దాటుతుందో దాన్ని డయాబెటీస్ అంటాం. ఈ డయాబెటీస్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అవుతుందంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇది చాలా సైలెంట్ డిసీజ్. దీనికి లక్షణాలు మనకు కనిపించవు. చాలామందికి వాళ్ళకు ఉన్నట్టు కూడా తెలియదు. మనం ఏదో పని మీద ఏదో చెకప్ కోసం, పంటి ట్రీట్మెంట్కో, కంటి ట్రీట్మెంట్కో, ఇంకేదైనా ట్రీట్మెంట్కో రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చిందని మన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే వారు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు మనకు ఇది డిసీజ్ ఉందని తెలుస్తుంది. దీంట్లో ఏమవుతుందంటే డయాబెటీస్ ఎందుకు ఇంపార్టెంట్ అయిపోతుందంటే దీంతో నీ బాడీలో, బికాస్ ద షుగర్స్ ఆర్ ఇన్ ద బ్లడ్ అండ్ బ్లడ్ ఈజ్ ఫ్లోయింగ్ త్రూ అవుట్ ద సిస్టమ్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ సిస్టమ్ ఇన్ ద బాడీ. అట్లాంటప్పుడు దీంట్లో ఇది ప్రోకోయాగులెంట్ అండ్ ప్రోథ్రాంబోటిక్ స్టేట్ అంటాము. షుగర్ పెరిగినప్పుడు బ్లడ్కి గడ్డగట్టే తత్వం ఎక్కువైపోతుంది. అట్లా గడ్డగట్టే తత్వం ఎక్కువైపోయినప్పుడు చిన్న చిన్న ఆర్టరీస్ అంటాం, మైక్రో వెసల్స్ అంటాం. ఆ మైక్రోవాస్కులర్ లెవెల్లో క్లాట్స్ వచ్చేస్తాయి. ఆ క్లాట్స్ వచ్చినప్పుడు మనకి కంటికి డ్యామేజ్ జరుగుతుంటుంది, కిడ్నీకి డ్యామేజ్ జరుగుతుంటుంది, నరాలకు డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. దీంట్లో మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే ఇవన్నీ మనం కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాతనే బయటపడతాయి, కానీ అంతకుముందు డయాబెటీస్కి మనకు సిమ్టమ్స్ ఉండవు. అందుకని ఒక ఏజ్ వచ్చిన తర్వాత, సే ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 35 అండ్ ఆల్, మనం ఒక ఇయర్లీ వన్స్ ఒకసారి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండాలి. ఏమైనా డౌట్ ఉంటే మన డాక్టర్ గారు సలహా తీసుకుని దాని ప్రకారం ఒకవేళ ఉన్నట్టయితే కనుక మనం దాన్ని మళ్ళీ కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఓకే సార్, ఇందాక మీరు ఒక మాట అన్నారు, అంటే డయాబెటీస్ అనేది రాంగ్ ఈటింగ్ హ్యాబిట్. ఇట్స్ అ రాంగ్ ఈటింగ్ హ్యాబిట్, బట్ ఇట్ ఈస్ నాట్ అ డిసీజ్, ఇట్స్ అ రాంగ్ ఈటింగ్ హ్యాబిట్. ఎట్లా అంటే ఐ విల్ టెల్ యూ ఇన్ అ సింపుల్ వర్డ్స్. బిఫోర్ 1992, బిఫోర్ ద గ్లోబలైజేషన్, ఇండియాలో బిఫోర్ ద గ్లోబలైజేషన్ మనకు డయాబెటీస్ కేసెస్ ఇన్ని లేవు. బికాస్ వీ డింట్ హ్యావ్ దిస్ ప్రాసెస్డ్ ఫుడ్. ఈ కోక్స్ కానివ్వండి, పెప్సీస్ కానివ్వండి, మ్యాక్డొనాల్డ్స్ కానివ్వండి, కేఎఫ్సీస్ కానివ్వండి, ఆల్ ద ఫుడ్ ఇండస్ట్రీ, ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీ వాజ్ నాట్ దేర్ ఇన్ ఇండియా. అప్పుడు వీ వేర్ ఈటింగ్ ద హోమ్ మేడ్ ఫుడ్ ఆల్ ద టైమ్. ఎప్పుడు మనం ఇంట్లో వండుకునే తింటుండే. బయటకు పోయి ఇప్పటిలాగా ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేయడము, లేకపోతే సూపర్ మార్కెట్లో పోయి ఫుడ్ కొనుక్కొని తినడము, రెడీ టు ఈట్ అనే కాన్సెప్ట్ అప్పుడు లేదు. ఇఫ్ యూ హ్యావ్ టు ఈట్, యూ హ్యావ్ టు బ్రింగ్ ఇట్, వాష్ ఇట్, కుక్ ఇట్ అండ్ దెన్ హ్యావ్ ఇట్. ఈ 92 తర్వాత ఏమైపోయిందంటే యాక్సెస్ టు ప్రాసెస్డ్ ఫుడ్, సాఫ్ట్ డ్రింక్స్ కానివ్వండి, బర్గర్స్ కానివ్వండి, బిస్కెట్స్ కానివ్వండి, చాక్లెట్స్ కానివ్వండి, యూ గెట్ లాట్ ఆఫ్ వెరైటీస్ అండ్ ఆల్. వీటన్నిటితో మనకి షుగర్ అనేది బాడీలో పెరగటం మొదలుపెట్టింది. మీనింగ్ టు సే దాట్ మనము న్యాచురల్ ఫుడ్ నుంచి ప్రాసెస్డ్ ఫుడ్ ఎప్పుడైతే తినటం మొదలు పెట్టామో అప్పుడు మనకు డయాబెటీస్ అనేది ఎక్స్ప్లోజన్ అయ్యింది. సో దట్ ఈస్ అ రాంగ్ ఈటింగ్ హ్యాబిట్. వీ వర్ ఈటింగ్ రైట్ బిఫోర్ 92, నౌ వీఆర్ ఈటింగ్ రాంగ్. అయితే ఇక్కడ ఒక ప్రశ్న అడగాలి సార్. ఇప్పుడు చాలామంది కార్బోహైడ్రేట్స్ అని అంటూ ఉంటారు కదండి. అసలు కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, షుగరీ ఫుడ్స్ అంటే ఏంటి? ఎందుకంటే కొంతమంది అంటారు కార్బోహైడ్రేట్స్ మన శరీరానికి ఖచ్చితంగా కావాలి అని, అండ్ ఇంకొంతమంది అంటారు కార్బోహైడ్రేట్స్ మంచిది కాదు అని. అసలు ఏది నిజం? కార్బోహైడ్రేట్స్ మంచిది కాదు అనేది ఏం లేదు మ్యామ్. మన ఆహారంలో మన బాడీకి కావాల్సిన ఎనర్జీ, సో వీ హ్యావ్ టు లివ్.
plants, they manufacture their own food from sunlight, water, and the chlorophyll present in the leaves. They manufacture their own food. అందుకని ప్లాంట్స్కి కదిలే అవసరం లేదు. దే ఆర్ స్టాటిక్ అట్ వన్ ప్లేస్. బట్ వీ కాంట్ మ్యానుఫ్యాక్చర్ అవర్ ఓన్ ఫుడ్. సో వీఆర్ హంటర్ గ్యాదరర్స్. వీ హంట్, వీ కిల్ యానిమల్స్, వీ స్టార్ట్ ఈటింగ్. అలా క్రమంగా జరుగుతా వీ హ్యావ్ బికమ్ ఫార్మర్స్. దెన్ వీ సెటిల్డ్ అట్ వన్ ప్లేస్. ఇవన్నీ జరిగినప్పుడు మన శరీరానికి సస్టైనబిలిటీ ఉండాలి. దానికి ఎనర్జీ కావాలి. మన శ్వాస పీల్చుకోవడానికి ఎనర్జీ కావాలి, మన హార్ట్ పంపింగ్కి ఎనర్జీ కావాలి, మన జీర్ణకోశానికి ఎనర్జీ కావాలి, మనం కదలటానికి ఎనర్జీ కావాలి, థింక్ చేయడానికి ఎనర్జీ కావాలి, చూడటానికి ఎనర్జీ కావాలి. ఈ ఎనర్జీ అంతా ఈజ్ ఆబ్టైన్డ్ ఫ్రమ్ గ్లూకోజ్. సో గ్లూకోజ్ మనకి వీ గెట్ ఫ్రమ్ 3 sources. The food, energy we get from 3 sources: carbohydrates, fats and proteins. So carbohydrates are the main source of food for a lot of people, especially South Indians. అయితే దీంట్లో కార్బోహైడ్రేట్స్ అనేది బ్యాడ్ కాదు మ్యామ్. కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది అనేది ఏం లేదు. కార్బోహైడ్రేట్స్ ఎప్పుడు కూడా మనకి ఫైబర్తో అటాచ్ ఉన్నప్పుడు తీసుకుంటే మీకు షుగర్ పెరగదు, వెయిట్ పెరగదు. మనం ఏం చేస్తున్నాము, వీఆర్ పాలిషింగ్ ద రైస్. దాని మీద ఉన్న ఆ కార్బోహైడ్రేట్ పొట్టు అయితే ఉందో, ఊక ఏదైతే ఉంటుందో, వీఆర్ రిమూవింగ్ ఇట్. దట్ ఈస్ ద ఫైబర్. ఆ ఫైబర్ ఉన్నప్పుడు, ఫైబర్ ఈ కార్బోహైడ్రేట్కి అటాచ్డ్ ఉన్నప్పుడు అది బాడీలోకి పూర్తిగా పోకుండా మోస్ట్ ఆఫ్ ద కార్బోహైడ్రేట్ ఇట్ గోస్ అవుట్ యాజ్ మోషన్ ఆర్ వాట్ ఎవర్. ఇప్పుడైతే మనం పాలిష్ చేస్తున్నాము రైస్ని, వీఆర్ మేకింగ్ ఇట్ ఫైనర్ అండ్ ఫైనర్ అండ్ ఫైనర్. సో ఫైబర్ అంతా వెళ్ళిపోయి ఉట్టి హైడ్రేట్సే మిగులుతున్నాయి. యూ ఈట్ దట్, యువర్ షుగర్ గోస్ అప్. సేమ్ థింగ్ విత్ ఇందాక మనం అనుకున్నట్టు, నేను మీకు చెప్పినట్టు, గోధుమ పిండి ఈజ్ న్యాచురల్, గోధుమలు ఈజ్ న్యాచురల్. బట్ దాన్ని బ్లీచ్ చేసి, ప్రాసెస్ చేసి, దాన్ని వైట్గా మైదా పిండిలాగా తయారు చేస్తారు. దట్ ఈస్ అ కార్బోహైడ్రేట్ సోర్స్. అది తినగానే షుగర్ పెరుగుతుంది. సో న్యాచురల్ ఫుడ్ విచ్ ఈజ్ రిచ్ ఇన్ ఫైబర్, ఇఫ్ యూ కంటిన్యూస్లీ, అంటే యూ మేక్ ఇట్ అ హ్యాబిట్ టు ఈట్ దాట్ కైండ్ ఆఫ్ ఫుడ్, యువర్ షుగర్స్ విల్ బీ అండర్ కంట్రోల్. మనం ప్రోటీన్ కూడా ఎక్కువ తిన్నా కూడా అల్టిమేట్లీ ఇట్ ఇస్ కన్వర్టెడ్ టు షుగర్. అయితే ఈ ఫ్యాట్లో కూడా న్యాచురల్ ఫ్యాట్స్, ఫ్రీ ఫ్యాట్, న్యాచురల్ ఫ్యాట్స్, ఈ మన నట్స్లో ఉండేటివి కానీ, మన వెజిటేబుల్స్లో ఉండేటివి కానీ, అవి ఎక్కువ కన్జ్యూమ్ చేసినప్పుడు, లైక్ ఫిష్ ఈజ్ గుడ్ ఇన్ న్యాచురల్ ఫ్యాట్స్, దట్ ఈస్ గుడ్ ఫర్ హెల్త్. ఇట్లా మనం వెన్ వీఆర్ టువర్డ్స్ ద న్యాచురల్ ఈటింగ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు మనకు ఈ షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఇట్ విల్ నాట్ గో అవుట్ ఆఫ్ ద వే. ఓకే. సో మీరు చెప్పిన దాని ప్రకారం ఎప్పుడైతే 90s నుండి మనకి ఫుడ్ యాక్సెస్, రెడీ టు ఈట్ ఫుడ్ యాక్సెస్ ఎక్కువ అయిందో, అప్పటి నుండే మన దేశంలో డయాబెటీస్ చాలా పెరిగింది. సో ఇప్పుడున్న జనరేషన్లో చిన్నప్పటి నుండి కూడా మనం జంక్ ఫుడ్స్కి అలవాటు అవుతున్నాం. సో అంటే ఇప్పుడు చిన్న పిల్లలకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? చిన్నపిల్లలకి వచ్చే డయాబెటీస్ అంటే, ఇఫ్ యు ఆర్ ఆస్కింగ్ మీ, there are 2 types of diabetes. No, I'm only talking about food related. Food related, yes. మనం ఏం చేస్తున్నామంటే, these are also called as convenience foods. అవును, ఇప్పుడు అసలు అందరూ బిజీగానే ఉంటున్నారు. Yes. అందువల్ల nowadays both the partners are working, they don't have time to shop for food. కూరగాయలు కానీ వాటెవర్ సరుకులు తెచ్చుకుని దాన్ని వాష్ చేసి తిని వండుకొని పిల్లలకు ఫీడ్ చేసేంత టైం లేదు. సో వీఆర్ మోర్ టువర్డ్స్ కన్వీనియన్స్ ఫుడ్స్. వీ ఆర్డర్ ఫ్రమ్ అవుట్ సైడ్ బర్గర్స్ కానీ, పిజ్జాస్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఇవన్నీ ఆర్డర్ చేసినప్పుడు పిల్లలు దే బికమ్ అడిక్టెడ్ టు ఇట్. షుగర్ ఈజ్ అన్ అడిక్షన్. ఈ షుగర్ ఎప్పుడైతే అవుతుందో, ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఫ్యాట్. ఇట్ హ్యాస్ గాట్ నో ఎనర్జీ ఆర్ న్యూట్రిషనల్ వాల్యూ ఇన్ ద బాడీ. ఇట్ ఈస్ కన్వర్టెడ్ టు ఫ్యాట్. ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ, వీళ్ళు బరువు పెరుగుతారు పిల్లలు. అయితే ఈ చైల్డ్హుడ్ ఒబేసిటీ ఈజ్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఫ్యూచర్ డయాబెటీస్. ఎస్, మీరు అన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే, డెఫినెట్లీ పిల్లలు ఆర్ ఆల్సో ప్రోన్ ఫర్ డయాబెటీస్. రిస్క్ ఫ్యాక్టర్స్ పెరుగుతూ ఉంటాయి. బై ద ఏజ్ ఆఫ్ సే 12-13 దేర్ షుగర్స్ విల్ స్టార్ట్ ఫ్లక్చుయేటింగ్. ఓకే. అయితే మీరు అన్నట్టుగా షుగరీ ఫుడ్స్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏది తిన్నా కూడా మనం ప్రోన్ టు డయాబెటీస్ అయిపోయినట్టే. మరి అలాంటి టైంలో ఏది తినకూడదో చెప్పినప్పుడు ఏది తినాలో కూడా చెప్పాలి కదా డాక్టర్ గారు? మ్యామ్, ఇక్కడ మనం ఇందాక అప్పటి నుంచి మనం అదే మాట్లాడుతున్నాం. అప్పటి నుంచి నేను చెప్పింది మీరు అర్థం చేసుకుంటే, అన్పాలిష్డ్ రైస్ ఆర్ సింగిల్ పాలిష్డ్ రైస్, బ్రౌన్ రైస్ అంటాము. అండ్ ఇదేదో బ్రౌన్ రైస్ అనేది ఏదో ఏలియన్ ప్లానెట్ నుంచి వచ్చింది కాదు, అమెరికా నుంచి వచ్చింది కాదు, రష్యా నుంచి వచ్చింది కాదు. దిస్ ఈజ్ అవర్ న్యాచురల్ ఈటింగ్ హ్యాబిట్. 92 తర్వాత ఈ పాలిషింగ్ అనేది ఎక్కువైపోయిన తర్వాత వీ స్టాప్డ్ ఈటింగ్ దాట్.
So please go back to your brown rice or single polished rice, semi brown rice. Have rotis tirandi. All you can have all the vegetables, all the leafy vegetables. You can have most of the fruits are very safe. Papaya gani, apple gani, jamakaya gani, కమలాలు కానీ బత్తాయిలు కానీ దానిమ్మలు కానీ 2-3 ద్రాక్ష కానీ వాటర్మెలన్ సమ్మర్లో చాలా మంచిది. మస్క్ మెలన్ కూడా మనం తినవచ్చు. అయితే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉన్నారు. సిన్స్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ డయాబెటీస్, అసలు ప్రోన్ ఎవరో అనేది మాట్లాడుకున్నాము. హెల్త్కి ముఖ్యంగా ఫుడ్ వల్లే డయాబెటిక్ కండిషన్ వస్తుంది అనేది కూడా మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళని కూడా మ్యాక్సిమం రోటీస్ కానివ్వండి అలాంటివి కూడా తినొద్దంటారు, ఫ్రూట్స్ తినొద్దంటారు కదండి. అలా కాదు మ్యామ్, అలా కాదు. రోటీస్ తినొద్దు, ఫ్రూట్స్ తినొద్దు అని ఏం లేదు. వాళ్ళకి దాంతో డయాబెటీస్తో పాటు వేరే మెడికల్ కండిషన్స్ ఏమున్నాయి అవి చూస్తాం. రీనల్ ఫెయిలియర్ ఉన్నదా, లేకపోతే లివర్ ఫెయిలియర్లో ఉన్నారా, లేకపోతే కొరోనరీ ఆర్టరీ డిసీజ్ ఏమైనా ఉందా అది చూస్తాం. అయితే ఇక్కడ వాళ్ళు తినకూడదని ఏం లేదు. దే కెన్ సేఫ్లీ హ్యావ్ ఫ్రూట్స్. నేను ఇందాక చెప్పిన ఫ్రూట్స్ అన్ని వాళ్ళు తినొచ్చు. అయితే యాజ్ అ ఫ్రూట్ తినాలి. వీ నీడ్ దట్ ఫైబర్. దాన్ని జ్యూస్ చేసేస్తే సింపుల్ లాజిక్ మ్యామ్. ఒక ఫ్రూట్ తినగానే, హాఫ్ ఫ్రూట్ తినగానే యూ ఫీల్ ఫుల్, మళ్ళీ ఇంకా తినాలనిపించదు. అదే మీరు జ్యూస్ తీసారనుకోండి, ఒక గ్లాస్ జ్యూస్ తీయడానికి మీకు 3-4 ఫ్రూట్స్ పడతాయి. సో న్యాచురల్ దాంట్లో షుగర్ కాంటెంట్ పెరుగుతుంది కదా. న్యాచురల్ షుగర్ అయినా కూడా దాంట్లో షుగర్ కాంటెంట్ పెరుగుతుంది కదా. సో ఈట్ యాజ్ అ ఫ్రూట్. దాంట్లో ఫైబర్ ఉన్నప్పుడు దాంట్లో ఉన్న షుగర్ కూడా మీకు అబ్జర్వ్ అవుతలేదు కదా. సో 1 ఫ్రూట్ యూ విల్ ఫీల్ హ్యాపీ. ఒకవేళ మన రీనల్ ఫెయిలియర్స్ కానీ వేరే ఏమన్నా ఉంటే అప్పుడు కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తాము. ఫ్రూట్స్ కానీ ఓవర్ ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్ అవి మనం కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తాం. తప్పించి డయాబెటీస్ వాళ్ళు ఫ్రూట్స్ తినకూడదని ఏమీ లేదు. అయితే కొంచెం హై ఫ్రక్టోజ్ ఉన్న ఫ్రూట్స్ కొన్ని, ఈ అరటి పండ్లు, మామిడి పండ్లు, డేట్స్, జాక్ ఫ్రూట్, ఇట్లాంటివన్నీ కొన్ని అవాయిడ్ చేస్తే మంచిది. బట్ ఇఫ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, దే కెన్ హ్యావ్ పీస్ ఆర్ 2 వన్స్ ఇన్ అ వైల్. ఓకే. సో కమింగ్ టు దిస్, ఎవరైతే ప్రోన్ ఉంటారో డయాబెటీస్కి, వాళ్ళు ప్రోన్ అని తెలిసిన తర్వాత వాళ్ళు స్టార్ట్ చేసేది ఏంటంటే కటింగ్ డౌన్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. అయితే చాలామంది ఏం చేస్తారు, రెగ్యులర్గా ఇంట్లో తినే ఫుడ్ కూడా మానేస్తూ ఉంటారు. డైటింగ్ చేసి సన్నగా అయితే మనకి ఇబ్బంది ఉండదు అని అనుకుంటూ ఉంటారు. సో నిజంగా అలా ఎప్పుడైతే డయాబెటీస్ ప్రోన్ ఉన్నారో వాళ్ళు డైటింగ్ చేయటం వల్ల డిఫరెంట్ డైట్స్ వచ్చేసాయి. మీకు కూడా తెలుసు, యూట్యూబ్లో డైట్ అని కొడితే 100 రకాల డైట్స్ వస్తాయి. సో అవన్నీ చేయటం వల్ల నిజంగానే ఆ డేంజర్, అంటే షుగర్ రావడం నుండి మనం తప్పించుకోగలుగుతామా? మ్యామ్, ఇక్కడ ఇందాక మీరు అన్నారు కదా, వీ హ్యావ్ బికమ్ వెరీ ఫ్యాషనబుల్ పీపుల్. మనం సింపుల్గా మనం ఇంట్లో అమ్మమ్మలు చెప్పినట్టు తింటే మీకు డయాబెటీస్ కాదు కదా, ఏ జబ్బు కూడా రాదు. బట్ వీ వాంట్ బ్రాండింగ్ అండ్ ఫ్యాషన్ అండ్ ఎవ్రీథింగ్. యూ డోంట్ నీడ్ ఎనీ డైటింగ్ ఆర్ ఎనీ స్పెషల్ కైండ్ ఆఫ్ డైట్. యూ జస్ట్ హ్యావ్ న్యాచురలీ కుక్డ్ ఫుడ్ వాట్ ఈస్ ప్రిపేర్డ్ అట్ హోమ్. అండ్ దీంట్లో ఇందాక మనం అనుకున్నట్టు రాంగ్ ఈటింగ్ హ్యాబిట్ అన్నప్పుడు, ఈటింగ్ ఈజ్ నెవర్ అ ప్రాబ్లమ్, ఓవర్ ఈటింగ్ ఈజ్ ద ప్రాబ్లమ్. అంత తింటే ఎవరికి ఏం కాదు. బట్ వీ ఎండ్ అప్ ఈటింగ్ లిటిల్ మోర్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్. ఫోర్స్ చేశారనో, లేకపోతే వేస్ట్ అయిపోతుందనో, ఈ థాట్స్ మనకు ఎక్కువ ఉంటాయి. ఫుడ్ వేస్ట్ అయిపోతుందని తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇఫ్ యూ హెవ్ నోటీస్, దోస్ పీపుల్ ఆర్ ఆల్సో ప్రోన్ ఫర్ దిస్. ప్రాపర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటంటే, ఫస్ట్ కీప్ యువర్ సెల్ఫ్ హైడ్రేటెడ్ ప్రాపర్లీ. అండ్ న్యాచురల్ ఫుడ్స్ ఇంట్లో ప్రిపేర్ చేసినవి, ఇందాక మనం అనుకున్నట్టు బ్రౌన్ రైస్ ఆర్ సెమీ బ్రౌన్ రైస్, రోటీ, సబ్జీ, మిల్లెట్స్ అన్నీ తీసుకోవచ్చు. అండ్ ఈ నౌ డేస్ మనకు ఈ మిల్లెట్స్, చిరుధాన్యాల అవైలబిలిటీ చాలా ఎక్కువైపోయింది. యూ డోంట్ హ్యావ్ టు సర్చ్ ఫర్ ఇట్, యూ జస్ట్ హ్యావ్ టు ఆర్డర్ ఇట్, దే విల్ డెలివర్ ఇట్. సో మనకి ఇంత యాక్సెస్ టు హెల్దీ ఫుడ్ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో పాయింటింగ్ ఇన్ ఈటింగ్ జంక్ ఫుడ్. ఏమవుతుందంటే ఈ ఫుడ్స్ అన్నిట్లో, ఈ జంక్ ఫుడ్స్లో అన్నిట్లో దే యాడ్ సంథింగ్ కాల్డ్ యాజ్ హై ఫ్రక్టోస్ కార్న్ సిరప్. ఓకే, HFCS అంటాము. ఈ కార్న్, అమెరికాలో కార్న్ చాలా పండుతుంది వాళ్ళకి, వాళ్ళ పాపులేషన్ ఇంతే ఉంది. బట్ వేర్ ఇస్ ఆల్ దట్ కార్న్ గోయింగ్? దాంట్లో నుంచి దే మేక్ అ కార్న్ ఫ్రక్టోస్ సిరప్ అంట. ఈ ఫ్రక్టోస్ సిరప్ ఈజ్ ద మోస్ట్ స్వీటెస్ట్ సబ్స్టెన్స్ అవైలబుల్ ఎవ్రీవేర్, అండ్ ఇట్ ఈస్ ద బ్యాక్ బోన్, ఇట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ. సాఫ్ట్ డ్రింక్స్లో కానివ్వండి, మీకు బ్రెడ్స్లో కానివ్వండి, స్వీట్స్లో కానివ్వండి, టు సేవ్ ద కాస్ట్ ఆఫ్ ప్రిపరేషన్ దే యూజ్ దిస్ ఫ్రక్టోస్. అండ్ ది ఫ్రక్టోస్ ఈజ్ వెరీ స్వీట్, వెరీ టేస్టీ అండ్ వెరీ అడిక్టివ్ ఆల్సో. మీరు ఎప్పుడైనా చూడండి, పిల్లలు వన్స్ దే స్టార్ట్ హ్యావింగ్ దిస్ సాఫ్ట్ డ్రింక్స్, దే వాంట్ ఇట్ ఎవ్రీ డే.
దట్ ఈస్ అన్ అడిక్షన్. దట్ ఈస్ ఇట్ హస్ గాట్ అ రిపిటేటివ్ నేచర్ ఉంటుంది దానికి. వెన్ ఎవర్ దే డ్రింక్ దట్ ఫ్రక్టోస్ దే ఫీల్ హ్యాపీ. అవును. So whenever they are angry or anything, they want to go and have that soft drink or donut or chocolates because of the high fructose concept. The fructose is also a form of sugar only. Manam sugar annappudu it contains glucose annappudu it has two things, sucrose and fructose. Sucrose is naturally occurring what we eat from food, and our liver metabolizes this sucrose, uses it for our bodily needs. ఇప్పుడు మనకు ఒక 100 grams మనకు ఆ రోజుకి సుక్రోజ్ అవసరం ఉంది. మనం భోజనం చేసాము కానీ కొద్దిగా ఎక్కువ తినేసాము. 100 grams యూజ్ అయిపోతే ఆ మిగిలిన 100 gramsని ట్రైగ్లిజరైడ్స్కి కన్వర్ట్ చేస్తాం. దోస్ ట్రైగ్లిజరైడ్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ద లివర్. అవసరం ఉన్నప్పుడు మనం వాకింగ్ చేసినప్పుడు ఏదైనా స్ట్రెనస్ జాబ్ చేసినప్పుడు దే ఆర్ కన్వర్టెడ్ బ్యాక్ అండ్ యూజ్డ్ ఫర్ బాడీ. దట్ ఈస్ సుక్రోజ్. బట్ ఫ్రక్టోస్ కెన్ నాట్ బి మెటబలైజ్డ్ ఇన్ ద బాడీ. Fructose రావటం it is converted to triglycerides and stored in the fat liver as fat. ఈ ఫ్యాట్ ఎప్పుడైతే స్టోరేజ్ లివర్ కెపాసిటీ ఆ స్టోరేజ్ లివర్ కెపాసిటీ దాటిపోతుందో దెన్ ఇట్ స్టార్ట్స్ మూవింగ్ అవుట్ లైక్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, విఎల్డిఎల్ కొలెస్ట్రాల్ లాగా. అది దెన్ ఇట్ ఈస్ గోయింగ్ అండ్ గెటింగ్ డిపాజిటెడ్ ఇన్ అడిపోస్ టిష్యూ, పొట్టలో, ప్రేగులు. ద హోల్ బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ ఫ్యాట్. ఇట్ ఈస్ లైక్ చక్కెర షుగర్ సిరప్లో ఆ గులాబ్ జామున్ తేలుతూ ఉంటుంది కదా, మన పరిస్థితి, మన ఆర్గన్స్ పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది. సో వెన్ ఎవర్ యు ఆర్ డ్రింకింగ్ ఎనీ సాఫ్ట్ డ్రింక్స్, స్వీట్స్ అండ్ ఆల్, ప్లీజ్ డూ రిమెంబర్ దిస్, దట్ విల్ నాట్ బీ యూటిలైజ్డ్ బై ద బాడీ, ఇట్ విల్ బీ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్స్. హ్యూమన్ బాడీ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ గ్లూకోజ్, ఇట్ కెన్ ఓన్లీ స్టోర్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్. సో మీరు ఎంత ఎక్కువ తింటే అంత స్టోర్ అవుతుంది. ఈరోజు తిన్నది 10 ఏళ్ల వరకు స్టోర్ ఉంటుంది ఇఫ్ యు ఆర్ నాట్ యూజింగ్ ఇట్. ఓకే. సో మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎప్పుడైతే మనం ఎక్సర్సైజ్ చేయటం కూడా ఎంత అవసరం అనేది చెప్పారు. చాలా అవసరం అండి. మీరు ఎక్సర్సైజ్ చేసినప్పుడు డయాబెటీస్ పరంగానే కాకుండా మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. మనం ఎక్సర్సైజ్కి డయాబెటీస్కి ఉన్న మెయిన్ రిలేషన్ ఏంటంటే, ఇప్పుడు మనం బాడీ డైలీ ఫంక్షనింగ్కి, డైలీ మెటబాలిజంకి, బేసిక్ బిఎంఆర్ నడవటానికి గ్లూకోజ్ సెల్ లోపల పోవాలి, ఆ ఎనర్జీ లోపల పోవాలి అంటే యూ నీడ్ ఇన్సులిన్. ఇన్సులిన్ కూడా ఇఫ్ యూ థింక్ ఇన్సులిన్ యాజ్ అ కీ, దెర్ ఈజ్ అ లాక్ కాల్డ్ యాజ్ అ రిసెప్టార్. ఈ ఇన్సులిన్ పోయి ఆ రిసెప్టార్ని ఓపెన్ చేస్తే, రిసెప్టార్కి అటాచ్ అయ్యి కీ ఓపెన్ చేస్తే గ్లూకోజ్ లోపల పోతుంది. దట్ ఈస్ అట్ అ రెస్టింగ్ స్టేజ్. మనం కూర్చొని మాట్లాడుతున్నాం కదా, నౌ వీ నీడ్ ఇన్సులిన్. అదే ఇఫ్ యూ గెట్ అప్ అండ్ స్టార్ట్ వాకింగ్, దెన్ రిసెప్టార్స్, ఇన్సులిన్ అవసరం లేకుండా all receptors are opened up. It's like instead of from the door you can enter from the window, ventilator, everything, the glucose is going into the body. So insulin takkuna kuda, if you are walking every day, your sugars will be in check and controlled, because we are all the receptors are opened up without the need for insulin. Okay. Sir, coming to this అండి, one question before getting into the depth of diabetes. ఫుడ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మధ్యకాలంలో షుగర్ కంప్లీట్గా మానేయటం అనే ఒక ట్రెండ్ చూస్తున్నాం. చాలామంది చెప్తున్నారు, చాలామంది చేస్తున్నారు కూడా. సో షుగర్ మనం న్యాచురల్ ఫ్రూట్స్లోంచి అలా కాకుండా డైరెక్ట్ షుగర్స్ తీసుకోవడం మానేయటం వల్ల మంచిదా, లేదంటే నష్టం ఏమన్నా ఉంటుందా మనకి? ఇందాకే మనం డిస్కస్ చేసినాం కదా మేడం, షుగర్ ఈజ్ ప్రాసెస్డ్, ఇట్ ఈస్ నాట్ న్యాచురల్. సో మనకు ఆ ఫ్రూట్స్ నుంచి వచ్చేది, మన మీల్ న్యాచురల్లీ అకరింగ్ ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి వచ్చే గ్లూకోజ్ మనకు సరిపోతుంది. యూ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ట్రా షుగర్. బై ద వే, షుగర్ ఈజ్ అన్ అడిక్షన్, ఇట్ ఈస్ నాట్ అ నెసెసిటీ. షుగర్ ఈజ్ అన్ అడిక్షన్. చాలా మంది చెప్తూ ఉంటారు, అంటే ఇప్పుడు మనకి నికోటిన్, ఆల్కహాల్ ఉంది, అదైనా మానేయచ్చు, కానీ షుగర్ మానేయలేము. దిస్ ఇస్ అది మనం కన్జ్యూమ్ తీసుకోవడం స్టార్ట్ చేసినప్పుడు అది మీకు పెరుగుతా పోతుంది. ద నీడ్ ఫర్ యూ టు ఫీల్ హై అండ్ హ్యాపీ, ఇట్ కీప్స్ ఆన్ ఇంక్రీజింగ్ డే బై డే. అంటూ ఉంటారు కదా, స్ట్రెస్డ్గా ఉంటే డెజర్ట్స్ తినాలి. దట్ ఈస్ మూడ్ ఎలివేషన్ వస్తుంది, డోపమిన్ రిలీజ్ అవుతుంది షుగర్తో, యూ ఫీల్ నైస్. అయితే దీంట్లో చిన్న చిట్కా ఏముంటుందంటే, ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ క్విట్ టేకింగ్ షుగర్, please understand, a normal person who has about 4 to 6
teaspoons of sugar in a day, that's very easy. సో పొద్దున ఒక కప్పు, మధ్యాహ్నం కప్పు, రాత్రి ఒక కప్పు తీసుకుంటే మీకు 6 స్పూన్స్ అయిపోతాయి. ఈ మధ్యలో మళ్ళీ స్నాక్ అది ఇది తీసుకుంటే అట్లీస్ట్ యూఆర్ కన్జ్యూమింగ్ అబౌట్ 10 teaspoons ఆఫ్ షుగర్ ఇన్ అ డే. అట్లా యావరేజ్గా తీసుకుంటే యూ ఆర్ కన్జ్యూమింగ్ అబౌట్ 25 to 28 kgs ఆఫ్ షుగర్ ఇన్ అ ఇయర్. అంటే మీరు ఇంట్లో కూర్చొని టీవీ పక్కన మంచిగా బ్యాగ్ పెట్టుకొని ఆ బ్యాగ్ అంతా మీరు ఫినిష్ చేసేస్తారు అనమాట ఒక 1 yearలో. సో ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ యూ విల్ స్టాప్ టేకింగ్ షుగర్. షుగర్ కానివ్వండి, ఈ జాగ్రీ కానివ్వండి, ఈ మన హనీ కానివ్వండి. హనీ కూడా దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ మిస్కాన్సెప్షన్. హనీ తేనె న్యాచురల్ కదా, అదెందుకు వద్దు అంటున్నారని. అది పుట్ట తేనె అనేది మీకు దొరకదు. యూ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు పుట్ట తేనె. అండ్ ఒక్కొక్క పుట్ట నుంచి వచ్చే తేనె ఒక్కొక్క టేస్ట్కి ఉంటుంది. అండ్ బేసికలీ హనీ ఈజ్ వెరీ బ్లాండ్. అది తీయగా ఉండదు న్యాచురల్గా వచ్చే హనీ. బట్ మీరు కమర్షియల్గా పోయి తీసుకోండి, తీయగా ఉంటుంది. అన్ని బాటిల్స్ ఉన్న సేమ్ కలర్, సేమ్ టేస్ట్ ఉంటుంది. హౌ ఇస్ దట్ హ్యాపెనింగ్? బికాస్ దీస్ కంపెనీస్ దే ఆర్ ప్రాసెసింగ్ ఇట్. వాళ్ళకి ఇప్పుడు టు సెల్ సంథింగ్ షాప్లో పెట్టి ఎక్స్ కంపెనీ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ హనీ, అది వాళ్ళు సేల్ చేయాలి. అంతేగా. సో దాన్ని సేల్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏముంది, అది కొనుక్కునే వాళ్ళకి మంచిగా కనిపించాలి, అట్రాక్టివ్గా ఉండాలి. ప్లస్ ఇట్ హ్యాస్ టు టేస్ట్ నైస్ ఫర్ హూ ఎవర్ ఈస్ పేయింగ్. మూడోది, షాప్ కీపర్ సైడ్ నుంచి ఆలోచిస్తే వీళ్ళు స్టాక్ వాళ్ళ దగ్గర డంప్ చేసినప్పుడు అట్లీస్ట్ ఒక 3 months అయితే దానికి షెల్ఫ్ లైఫ్ ఉండాలి కదా. అవును, 6 months మినిమం కదా. లెట్స్ టేక్ 3 months. Let us take 3 months. So they are adding for color, for storage, for taste. Right. So it is not natural. Correct. మీరు ఇక్కడ ఒక ఏ కంపెనీదన్నా ఒక ఇది కొనుక్కోండి, హనీ బాటిల్ కొనుక్కోండి, బై ఇట్ ఫ్రమ్ సమ్ అదర్ ప్లేస్ లైక్ బాంబే, బెంగళూరు కొనండి, బ్రింగ్ దెమ్, దే బోత్ టేస్ట్ ద సేమ్. అవును. ఎస్. సో దట్ విల్ ఇంక్రీజ్ యువర్ షుగర్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందాక ఫ్రక్టోజ్ సిరప్ అనుకున్నాం కదా, దట్ ఈస్ యూస్డ్ హియర్ ఆల్సో. So there is no requirement or there is no need for anybody to eat extra sugar to survive. No. Okay. Whatever is naturally you are getting, that is more than enough. సో మనం రెగ్యులర్గా భోజనం, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ తోటే మనకి బాడీకి కావాల్సిన సుక్రోజ్, ఫ్రక్టోజ్ వచ్చేస్తున్నాయి. ఫ్రక్టోజ్ మనకి అవసరం లేదు, సుక్రోజ్ యూస్ చేస్తాము. అయితే మనం ఆ భోజనం ప్రొద్దున చేసే భోజనంతోనే మీకు నాట్ ఓన్లీ షుగర్, మీ సోడియం, పొటాషియం, ఆల్ ద వైటమిన్స్, ఇఫ్ యు ఆర్ ఈటింగ్ ప్రాపర్లీ, ట్రేస్ ఎలిమెంట్స్ అన్నీ వచ్చేస్తాయి మనకి. ఎక్స్ట్రా మనం బయట తినాల్సిన అవసరమే లేదు. అండ్ యూ టేక్ అ వాక్ in the morning every day without fail, your vitamin D is also replenished. You don't have any vitamin D deficiency. Correct. Vitamin D deficiency is seen in a lot of diabetics also. Yes. ఎందుకంటే everybody is working in a weather controlled office. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుంటే మనకు టైం సెన్స్ కూడా పోతుంది, ఓరియంటేషన్ కూడా పోతుంది. అవును. సో ప్లీజ్ గెట్ అప్, టేక్ అ వాక్. అండ్ మనం ఈ జంక్ ఫుడ్ తినటం మూలన మనం B12 కూడా తగ్గిపోతా ఉంది. వీఆర్ నాట్ ఈటింగ్ న్యాచురల్ B12, దాని మూలన తగ్గిపోతాం. సో ఈట్ న్యాచురల్లీ. ఇట్స్ వెరీ సింపుల్ మ్యామ్. మీరు ఏం కావాలన్నా తినొచ్చు, బట్ నాట్ ద ప్రాసెస్డ్ వన్స్. ఇంట్లో ప్రిపేర్ చేసుకుని మీరు ఒక నార్మల్గా మీరు ఎంత తినగలిగితే అంత తినండి. డూ ఎక్సర్సైజ్, డూ యువర్ జాబ్. యూ డోంట్ హ్యావ్ టు స్టార్వ్. అండ్ ప్లస్ మీకు హైడ్రేషన్, మంచినీళ్ళు బాగా తాగండి. There is one simple thing I always tell my patients. Diabetes lo there is one simple rule. 3 meals, 3 snacks. 3 బుట్టలు భోజనం, 3 బుట్టలు పలహారం. భోజనం పలహారం లాగా ఉండాలి, పలహారం ప్రసాదం లాగా ఉండాలి. ఇంతకంటే ట్రీట్మెంట్ లేదు డయాబెటీస్కి. బట్ దీన్ని వదిలేసి వీ ట్రై టు బీట్ అరౌండ్ ద బుష్. అవును. బికాస్ ఇక్కడ ఏమవుతుందంటే మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ పేషెంట్, సపోజ్ మీరే తీసుకుందాము, at a very young age, you are in your 20s, if somebody tells you that your sugars are high, you are a diabetic, you should follow medicine, exercise cheyala, idi cheyala, adi maneyala, they keep, we talk lot of things. First and foremost, మీ రియాక్షన్ ఏముంటుందంటే డినయల్ మోడ్లో ఉంటాం. అవును. ఏహే వస్తే వచ్చిందిలే, నాకు ఎట్లా వస్తుంది, మా నాన్నకు లేదు, మా తాతకు లేదు, నేను రోజు లేచి వాకింగ్ చేస్తాను, రోజు లేచి ఇట్లా చేస్తాను. వీ స్టార్ట్ గోయింగ్ ఇన్ టు ద డినయల్ మోడ్. నెక్స్ట్ ఏమవుతుంది, ఈ షుగర్స్, ఈ స్వీట్స్,
ఈ అడిక్టివ్ థింగ్స్ ఉన్నాయి కదా, మనం దానికి అడిక్ట్ అయిపోయినాం షుగర్కి. అవి మానేయమన్నప్పుడు అవి మానేయకుండా ఎట్లా హౌ షుడ్ వి అచీవ్ ద గోల్ అన్నప్పుడు దెన్ దే గో ఇన్ టు ఆల్ దీస్ ఈ డయట్, అట్కిన్స్టన్ డయట్, కీటో డయట్. ऐसा कुछ नहीं है. You don't need that. Life is very simple. Then I'm even telling you, ma'am, life is so simple. For your lunch, please 2 rotis tinandi and have a nice Good piece bowl of chicken vegetables. and Right. some salads and dal. That is enough for you. కరెక్ట్, సో ట్రూ. మనం ఏం చేస్తాము, లంచ్ స్కిప్ చేసేసి వి బై అ కోక్, వి బై అ బకెట్ ఆర్ టబ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, బేస్డ్ ఆన్ అవర్ దిస్ థింగ్. సో మనం డినయల్ మోడ్లో ఉంటున్నాము. వీ డోంట్ వాంట్ టు క్విట్ దట్ వే ఆఫ్ లైఫ్. అది ఎప్పుడైతే మీరు అర్థం చేసుకుంటారో, వెన్ యూ స్టార్ట్ ఈటింగ్ న్యాచురలీ, అండ్ లాట్ ఆఫ్ పీపుల్ ఐ నో, ఇంక్లూడింగ్ మీ ఆల్సో, వీ ఎంజాయ్ హోమ్ కుక్డ్ ఫుడ్ అండ్ వీ ఈట్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఓన్లీ. I don't have sugar. It's been 7 or 8 years I have stopped eating sugar. వండర్ఫుల్ అండి. సో బేసిక్గా అసలు మనం ప్రాపర్గా ఎందుకు వస్తుంది అనే కారణాలు మాట్లాడుకుంటేనే వచ్చిన తర్వాత ఏం చేయాలనే కారణాలకి సొల్యూషన్స్ ఈజీగా దొరుకుతాయి. అందువల్లే అసలు మీరు చెప్పిన స్టేట్మెంట్ డయాబెటీస్ ఇస్ నాట్ అ డిసీజ్, ఇట్స్ అ రాంగ్ ఈటింగ్ హ్యాబిట్ అనే And స్టేట్మెంట్. you can't even call it bad Yeah. because it's eating. We need food, but we are choosing the wrong kind of food. Correct. Convenience. పోతే పోతా ఎగ్ బర్గర్ లేలో, ఏ లేలో, ఓ లేలో. సో ట్రూ అండి. సో కమింగ్ టు దిస్ డయాబెటీస్ గురించి మాట్లాడుకుంటే, డయాబెటీస్ వాళ్ళందరూ ఇన్సులిన్ రెసిస్టెన్స్లో ఉంటారా? ఉంటారు. ఇన్సులిన్ ఇందాక మనం అనుకున్నాం మ్యామ్. సి వీ స్పోక్ అబౌట్ ఈ ఫ్రక్టోజ్ గురించి మాట్లాడినాం కదా. ఫ్రక్టోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇమీడియట్లీ టు ట్రైగ్లిజరైడ్స్ అండ్ స్టోర్డ్ ఇన్ ద లివర్. ఈ లివర్ ఎప్పుడైతే మనం తింటా ఉన్నామో, ఆ లివరు ప్రాసెస్ చేయలేక ఆ ఫ్యాట్ని ఎంత స్టోర్ చేసుకుంటూ పోతుందో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్యాటీ లివర్. నెక్స్ట్ స్టెప్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఓకే. ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి దే గో ఇన్ టు ఫ్రాంక్ డయాబెటీస్. మీనింగ్ టు సే దాట్ మనకు ఇక్కడ ఫ్యాటీ లివర్ నుంచి ఫ్రాంక్ డయాబెటీస్ వరకు యూ హ్యావ్ అ టైమ్ ఫ్రేమ్ ఆఫ్ అబౌట్ 8 to 12 years. యావరేజ్ 10 years. అంటే ఎవరన్నా ఇఫ్ యూ హ్యావ్ డయాగ్నోజ్ యువర్ సెల్ఫ్ ఆర్ యువర్ ఫ్రెండ్ ఆర్ సంబడి విత్ అ ఫ్యాటీ లివర్, యూ ఇమీడియట్లీ షుడ్ అండర్స్టాండ్ దట్ దిస్ ఫెలో ఇస్ గోయింగ్ టు ల్యాండ్ అప్ దర్. అండ్ బెస్ట్ వే ఏంటంటే ఈ ఫ్యాటీ లివర్ని ఇక్కడి నుంచి ఇక్కడనే మనం కంట్రోల్ చేసుకుంటే యూ వోంట్ గో దర్. ఈజ్ ఇట్ పాసిబుల్ అండి? వై నాట్? ఎందుకంటే ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు ఫస్ట్ చాలా టెన్స్ మోడ్లోకి వెళ్ళిపోతారు, అండ్ ఆ తర్వాత ఫ్యాటీ లివర్ వల్ల అదర్ డిసీజెస్ వస్తాయని, అండ్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేయలేరని, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఎక్సర్సైజ్ చేయలేరు కాదు, ఎక్సర్సైజ్ చేయక ఫ్యాటీ లివర్ వస్తుంది. వాళ్ళు అన్నీ చేసుకోవచ్చు. ఫ్యాటీ లివర్ ఈజ్ అ కామన్ ఫైండింగ్. ఇప్పుడు మనం స్కూల్, మీరు ఇందాక అన్నట్టు చైల్డ్హుడ్ ఒబేసిటీ అనుకుంటే పిల్లల్లో కూడా స్టార్ట్ అయింది అది. ఇప్పుడు యూ సీ లాట్ ఆఫ్ చిల్డ్రన్ విత్ ఫ్యాటీ లివర్స్, ఓవర్ వెయిట్ ఉంటారు. దే ఆర్ ద టిపికల్ కౌచ్ పొటాటోస్. రైట్. దే ఆర్ ఓవర్ వెయిట్, సెడెంటరీ, అండ్ లాస్ ఆఫ్ అంటే ఎనీ యాక్టివిటీ ఉండదు, ఏముండదు వాళ్ళకి. సో వెన్ యూ స్క్రీన్ దోస్ పీపుల్ యూ విల్ ఫైండ్ ఫ్యాటీ లివర్ ఇన్ లాట్ ఆఫ్ దమ్. ఫ్యాటీ లివర్ ఉన్నప్పుడు ఇమీడియట్లీ స్టాప్ ఈటింగ్ షుగర్, స్టార్ట్ ఎక్సర్సైజింగ్. యూ డోంట్ నీడ్ ఎనీ మెడిసిన్. ఓకే. జస్ట్ స్టార్ట్ వాకింగ్, స్టార్ట్ ఈటింగ్ ప్రాపర్ ఫుడ్, స్టార్ట్ ఈటింగ్ హెల్దీ. ఈటింగ్ హెల్దీ అంటే మనం ఒక డైటీషియన్ని పెట్టుకుందాము, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు, కూర్చుని घर में जो पक रहा है उसको खा लो बस है. అది కూడా ప్రాసెస్డ్ కాకుండా రోటీ తినొచ్చు మేము, రోటీ తినొచ్చు. మైదా లాంటివి ఇగ్నోర్ చేయాలి. మైదా లాంటివి వదిలేస్తే మంచిది. నూడిల్స్తో వస్తుంది, మైదాతో వస్తుంది. కొన్నిసార్లు ఈ సాఫ్ట్ డ్రింక్స్, డోనట్స్, క్రీమ్, బటర్, జామ్, చీజ్, ఇట్లాంటివన్నీ కూడా. ఓకే. చీజ్ ఈజ్ గుడ్ సమ్ టైమ్స్, బట్ మరి ఎక్కువ తింటే అది కూడా బ్యాడ్. కరెక్ట్, సో ట్రూ. అయితే ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. బిఫోర్ దట్ మీరు ఇంకొక పాయింట్ చెప్పారు, ఫ్యాటీ లివర్. సో అసలు ఫ్యాటీ లివర్ మనకి ఉంది అని మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయి, మనకి మనమే తెలిస్తేనే కదా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేది, డయాగ్నోస్ చేయించుకోగలిగేది. సో అసలు ఫ్యాటీ లివర్ ఉంది అని మనకి ఇండివిజువల్గా తెలుసుకోవడానికి సిమ్టమ్స్ ఏంటండి? ఇందాక మనం అనుకున్నాం కదా, ఈ ఫ్యాటీ లివర్ కానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కానీ, డయాబెటీస్ కానీ మీకు సిమ్టమ్స్ ఉండవు. దే ఆర్ ఆల్ సైలెంట్. బట్ యూ హ్యావ్ టు లుక్ ఫర్ రిస్క్ ఫ్యాక్టర్స్. ఒబేసిటీ ఉందా, వాళ్ళ బిఎంఐ ఎంత ఉంది? బిఎంఐ ఇస్ బాడీ మాస్ ఇండెక్స్. బిఎంఐ 25 ఇస్ నార్మల్. 25 నుంచి ఎంత పైకి పోతున్నారో వాళ్ళు
అంతా ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి పోతారు. ఇన్సులిన్ రెసిస్టెన్స్లోకి పోతున్నారు అంటే డెఫినెట్లీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, కొన్ని స్క్రీన్ చేస్తాము క్లినికల్గా. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఓకే, no exercise at all. And nowadays we have a large group of youngsters who are working in the nights. వాళ్ళ బయోలాజికల్ బయోరిథం అంతా పోయింది వాళ్ళది. అవునుగా. అండ్ నైట్లో పనిచేయటం వలన ల్యాక్ ఆఫ్ స్లీప్ కెన్ కాజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అండ్ వీళ్ళకి దే హ్యావ్ దిస్ క్రేవింగ్ ఫర్ రెడీ ఎనర్జీ. సో దే ఎండ్ అప్ టేకింగ్ సమ్ బర్గర్ కోక్, कुछ तो भी खा लेंगे, काम करना है, and they have this targets to meet and all. Those people are also prone for ఫ్యాటీ లివర్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అండ్ ఓకే. సో ఫ్యాటీ లివర్ అనేది డయాగ్నోస్ చేయడానికి ఎటువంటి టెస్ట్లు చేస్తారు? సింపుల్ అల్ట్రాసౌండ్. ఓకే, వన్ సింపుల్ అల్ట్రాసౌండ్ మీకు 5 minutesలో రిపోర్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు. ఓకే. సో కమింగ్ టు దిస్, ఒకవేళ మనకి ఫ్యాటీ లివర్ ఉంది, సో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడానికి ఎంత డ్యూరేషన్ ఆఫ్ టైం పడుతుంది? అదే నేను చెప్పాను కదా మేడం, ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్. అవును. వాళ్ళు ఫ్యాటీ లివర్ కంటిన్యూ అవుతా ఉందంటే ఈ స్టిప్యులేటెడ్ టైం పీరియడ్లో వస్తుంది అని చెప్పలేము. బట్ దేర్ ఈస్ అ విండో, ఓకే, ఒక 4 to 6 years విండో. 4 to 6 years. స్లో ప్రోగ్రెషన్ అవుతుంది కదా. అన్ఫార్చునేట్లీ మనం డయాబెటీస్ వచ్చేంత వరకు అది ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం, బికాస్ అవేం సిమ్టమ్స్ చూపించవు కాబట్టి. సో మీ దగ్గరికి డయాబెటీస్తో వచ్చే వాళ్ళందరూ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ ఏజ్ గ్రూప్ ఎక్కువగా ఉన్నారండి? పేషెంట్స్ మేడం 35 and above. ఇంకా అప్పర్ లిమిట్ ఏం లేదు. 80 years వాళ్ళు కూడా వస్తారు సమ్ టైమ్స్. నౌ ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్కి మనం ఇంతకుముందు వీ యూస్ టు సే 5th decade అంటే 40sలో కనిపిస్తుంది, 45లో కనిపిస్తుంది. బట్ నౌ వీఆర్ సేయింగ్ 3rd decade ఓన్లీ. సమ్ పీపుల్ ఆర్ అట్ 28, 29 దే ఆల్సో కమ్ విత్ డయాబెటీస్ అనలేము, ప్రోన్ ఫర్ డయాబెటీస్. షుగర్స్ పెరిగి ఉంటాయి. యూ కరెక్ట్ దేర్ ఈటింగ్ హ్యాబిట్, మోస్ట్ ఆఫ్ దెమ్ రివర్ట్ బ్యాక్ అండ్ దే గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ స్టైల్. ఒక్కసారి డయాబెటీస్ వస్తే మళ్ళీ జీవితాంతం మెడిసిన్ వాడాలి అని అంటూ ఉంటారు కదా. డయాబెటీస్ అంటే ఏంటి? మన షుగర్స్ హై అయిపోయినాయి బ్లడ్లో. బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ కంట్రోలింగ్ ఇట్ విత్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ డయట్, యూ డోంట్ నీడ్ మెడిసిన్. మెడిసిన్ లైఫ్ అంతా తినాలి అనేది కంపల్షన్ కాదు. There are a lot of people who are controlling their blood sugars with only 1 tablet of metformin, లేకపోతే 1 tablet of oglibos. కొన్నిసార్లు కొంతమందికి అవి కూడా అవసరం ఉంటుంది. ఇట్స్ ఆల్ యువర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, వెయిట్ మేనేజ్మెంట్ అండ్ సెట్టింగ్ యువర్ ఈటింగ్ హ్యాబిట్స్ రైట్. ఓకే. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ డయాబెటీస్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రిలేషన్ అండ్ హౌ ఇట్ వర్క్స్? Ma'am, diabetes is the next stage of insulin resistance. Fatty liver is the previous stage of insulin resistance. Insulin resistance annappudu bodies is not able to respond to the natural insulin the body is producing. So that is the reason manam tinnadanta mana sugar lo untundi కానీ it is not being utilized. ట్రైగ్లిజరైడ్ స్టోర్ అయిన తర్వాత బాడీ అంతా ఫ్యాట్ పేరుకుపోతుంది. అంటే లివర్ కెపాసిటీ దాటినప్పుడు రైట్, ఇట్ ఈస్ మూవ్డ్ అవుట్ ఇంటూ అదర్ పార్ట్స్ వేర్ ఇట్ కెన్ బి స్టోర్డ్. ఇట్ హ్యాస్ టు బి స్టోర్డ్. కరెక్ట్. బట్ సో అడిపోస్ టిష్యూ ఉంటుంది, ఒకసారి మజిల్లో అవుతుంది, ఇంటెస్టైన్స్లో ఎక్కడ పోయినా మీకు ఫ్యాట్ ఉంటుంది. సో దెన్ కమింగ్ ఇన్ టు ఇట్, అంత ఫ్యాట్ ఉన్నా కూడా మన బాడీ గ్లూకోజ్ని యూస్ చేసుకోలేకపోవటమే ఇన్సులిన్ రెసిస్టెన్స్. సో అంత ఉన్నాక బాడీ ఎందుకు అలా రెసిస్ట్ చేస్తుంది? ఇట్ ఈస్ సెల్యులర్ లెవెల్లోకి పోతలేదు కదా మేడం. ఓకే. ఈ ఫ్యాట్ వాట్ ఎవర్ యూఆర్ అక్యుములేటింగ్ ద ఫ్యాట్, ఇట్ ఈస్ ప్రివెంటింగ్ ద ఇన్సులిన్ ఫ్రమ్ వర్కింగ్. సో దట్ ఈస్ ద రీజన్ యూ నీడ్ more and more insulin for the body to work properly. Okay. So that is where yes, the adipose, ఈ fatty tissue that is preventing the insulin to work. అందుకని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఓకే. సో ఆ తర్వాత స్టేజ్ వచ్చేసి డయాబెటీస్. సో డయాబెటీస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీ డయాబెటీస్ స్టేట్. రైట్. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ నుంచి బయటపడచ్చా అండి? కంప్లీట్గా రివర్ట్ బ్యాక్ వెళ్ళిపోవచ్చా? మ్యామ్, నేను ఇక్కడ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ, ఇక్కడ మనం రిజల్ట్ ఓరియంటెడ్ కంటే ప్రాసెస్ ఓరియంటెడ్ తీసుకోవాలి. వెన్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చింది, యు ఆర్ ఓవర్ వెయిట్ అండ్ యూఆర్ గెటింగ్ టైర్డ్, ఇరిటబుల్ అయిపోతున్నాము, లెథార్జిక్ అయిపోతున్నాము, ఇంతకు మునుపులాగా పని చేయలేకపోతున్నాము, ఒక ఫ్లోర్ మెట్లెక్కాలంటే మనం ఆలోచిస్తున్నాం వెళ్దామా వద్దని, అట్లాంటి స్టేజ్ వచ్చిందంటే యు ఆర్ నాట్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ హ్యావింగ్ అ వెరీ బ్యాడ్ ఈటింగ్ హ్యాబిట్ అండ్ యూ హ్యావింగ్ అ వెరీ బ్యాడ్ లైఫ్ స్టైల్. అది కరెక్ట్ చేద్దాం.
ఇదైతే అక్యుములేషన్కి మీకు 10 to 12 years పట్టిందని నేను చెప్తున్నాను కదా, అది రివర్స్లో కూడా అంతే టైం పడుతుంది. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ అ మ్యాజిక్ ఇన్ అ డే ఆర్ 2. 4 రోజులు నడిచేసి నాకు తగ్గిపోవాలంటే తగ్గిపోదు. ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేయాలి. ఇందాక అనుకున్నాం కదా, డినయల్ మోడ్లో నుంచి బయటకు రావాలి. ఎస్, నేను ఐ వాజ్ ఈటింగ్ రాంగ్, ఇది తప్పు, లెట్ మీ నాట్ ఈట్ దిస్, ఓకే, ఐ హ్యావ్ టు వాక్ ఇన్ అండ్ ఆల్సో టేక్ సమ్ హెల్ప్ ఫ్రమ్ ద డాక్టర్. డాక్టర్ మీకు చెప్తారు ఏం చేయాలా ఏం చేయకూడదు అని అన్నీ చెప్తారు. స్టార్ట్ వాకింగ్, స్టార్ట్ ఈటింగ్ హెల్దీ. ఎస్, ఫస్ట్లో మనం కొంచెం మెడిసిన్స్ యూస్ చేయాల్సి వచ్చిన మెట్ఫార్మిన్ లాంటి, ఇట్స్ అ బేసిక్ సింపుల్ మెడిసిన్ ఇస్ మెట్ఫార్మిన్. అది యూస్ చేయాల్సి వచ్చిన ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాని అవసరం కూడా మనకు తగ్గిపోతుంది. ఓకే. సో కమింగ్ టు దిస్ అండి, ఇప్పుడు కామన్గా ప్రతి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉంటున్నారు. వాళ్ళకి బీపీ షుగర్ రెగ్యులర్ ఫ్రెండ్స్ లాగా వింటూ ఉంటున్నాం మనం. సో అలా షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళు పాపం కొంచెం నడిచినా కూడా అలసిపోతూ ఉంటారు అండ్ ఏమి చేయలేరు. చెయ్యాలి అనుకున్నా కూడా లెథార్జిక్గానే ఉంటారు, నీరసం వస్తుంది. సో వీటన్నీ ఉన్నప్పుడు కూడా, ఇవన్నీ ఉన్నప్పుడు వాళ్ళు రివర్ట్ బ్యాక్ చేసుకోవడానికి చాలా కష్టం కదా మ్యామ్. ఇప్పుడు మీరు ఇందాక వాళ్ళు ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు వాక్ అండ్ డూ సంథింగ్, దెన్ మళ్ళీ వేరే మెడికల్ కండిషన్స్ ఏమున్నాయో చూసుకోవాలి. మనకు కొంతమందికి ఆర్థరైటిస్ ఉంటుంది, సమ్ పీపుల్ ఆర్ మార్బిడ్లీ ఒబేసిటీ చాలా ఉంటుంది, వాళ్ళ బిఎంఐ 40 వరకు వెళ్ళిపోతుంది. సో అవి కరెక్ట్ చేసేసి, ఈ ఆర్థరైటిస్ ఇవన్నీ కరెక్ట్ చేసి వాళ్ళకు ఒక మొబిలిటీ అంటాము, యూ క్రియేట్ సమ్ కైండ్ ఆఫ్ మొబిలిటీ ఫర్ దెమ్, దెన్ దే స్టార్ట్ స్లోలీ వాకింగ్ అండ్ గివ్ దెమ్ ప్రాపర్ డైటరీ అడ్వైస్, ప్రాపర్ మెడికల్ అడ్వైస్, ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ స్లోలీ. Yes. అయితే మీరు అన్నట్టు దేర్ కెన్ బి వన్ ఎక్సెప్షన్, అదర్ మెడికల్ కండిషన్స్ ఉన్నప్పుడు మనం కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్, అట్లీస్ట్ మీరు చెప్పేది ఆల్రెడీ డయాగ్నోస్డ్ ఫ్రమ్ లాస్ట్ 10-15 years పేషెంట్స్ని పక్కన పెడితే, యంగ్స్టర్స్ ఆర్ న్యూలీ డయాగ్నోస్డ్ పేషెంట్స్, వాళ్ళని మాత్రం మనం ఎస్ వీ కెన్ కంట్రోల్ దెమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీ కెన్ రివర్ట్ ఆల్సో. రివర్ట్ ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ సంథింగ్ మ్యాజికల్ వర్డ్ ఏం కాదు. పేషెంట్ ఇఫ్ ఈజ్ సిన్సియర్ about his eating habits and his exercise regime, and if he is keeping his weight under control, yes, those kind of people, వాళ్ళ మెడిసిన్ రిక్వైర్మెంట్ తగ్గిపోతుంది, చాలా మట్టుకు తగ్గిపోతుంది. ది ఓన్లీ 1 tablet a day ఉంటుంది. అది కూడా కొద్ది రోజుల తర్వాత ఇఫ్ దే ఆర్ ఫోకస్డ్ ఇనఫ్ మనం స్టాప్ చేయొచ్చు. వండర్ఫుల్. మరి అలాంటి టైంలో ఇప్పుడు ఉన్న షుగర్ పేషెంట్స్ ఎందుకు ఇంకా పెరిగిపోతున్నారు? మనం రివర్ట్ చేయగలుగుతున్నాం కదా, రివర్ట్ చేయగలుగుతున్నప్పుడు పర్సంటేజ్ తగ్గాలి కదా. ఇక్కడ ఇప్పుడు మనం వీఆర్ లివింగ్ ఇన్ ద ఫెంటాస్టిక్ టైమ్స్. ఇప్పుడు మనకు డయాగ్నోస్టిక్ మెటీరియల్స్ కూడా చాలా వచ్చేసినాయి, అండ్ ట్రీట్మెంట్ వైజ్ కూడా వచ్చింది, అండ్ యూ గెట్ లాట్ ఆఫ్ కన్సల్టెంట్స్ హూ కెన్ గైడ్ యూ హౌ టు గో అబౌట్ యువర్ లైఫ్ స్టైల్ ఇఫ్ యూఆర్ హ్యావింగ్ డయాబెటీస్. ఇందాక నేను చెప్పినట్టు ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ ద పేషెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్. ఇందాక నేను చెప్తున్నాను కదా, యూ వాంట్ రిజల్ట్స్ వితౌట్ వర్కింగ్ అవుట్. ఐ వాంట్, నేను తినాలి, వాళ్ళు తింటుండ్రు వీళ్ళు తింటుండ్రు, తినాలి కానీ షుగర్ కంట్రోల్లో ఉండాలి. అక్కడ ప్రాబ్లం వస్తుంది. వన్స్ యూ డిసైడ్ ఇవన్నీ నేను తినకూడదు, మై బాడీ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్ దిస్, ఐఎమ్ పుల్లింగ్ అప్ షుగర్ ఇన్ మై బ్లడ్ అనుకున్నప్పుడు, అది మానేసినప్పుడు స్లోగా స్టెప్ బై స్టెప్ మనము డెఫినెట్లీ వీ కెన్ కంట్రోల్ పీపుల్. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ద పేషెంట్. వీఆర్ ఆల్వేస్ దేర్ టు గైడ్ యూ. మ్యామ్, మేము అందరికీ మంచి అడ్వైజే ఇస్తాము. 100 people come to me, I see about 30 to 40 people in a day. I give them the same advice everybody. A 30-40 load, 10 people come back with controlled sugar, 30 people are not controlled. Why is that happening? With advice same అయినప్పుడు, మెడిసిన్ సేమ్ అయినప్పుడు, సో ఇక్కడ మీరు రిజల్ట్ సేమ్ అవ్వదు. బట్ ఎందుకంటే మనం డాక్టర్తో కూర్చునేది 10 నిమిషాలు 15 నిమిషాలు. ఇఫ్ యు ఆర్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు ద డాక్టర్, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేస్తే యూ విల్ నాట్ స్పెండ్ మోర్ దాన్ 15 minutes విత్ డాక్టర్ ఆన్ అ డైలీ బేసిస్. ఈ 15 minutesలో కంట్రోల్ కాదు షుగర్, ఈ 15 minutesలో ఇచ్చిన అడ్వైజ్ మీరు ఇంట్లో పాటిస్తున్నా లేదా దాన్ని బట్టి మీకు కంట్రోల్ అవుతుంది. సో ట్రూ అండి. సో దీంట్లో ఎందుకు కంట్రోల్ అవుతలేదు అనే దానికి యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దేర్ ఆర్ పేషెంట్ ఫ్యాక్టర్స్ ఆల్సో. డాక్టర్ ఫ్యాక్టర్స్ అంటే ఫిజిషియన్ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే, మెడికల్ అంటే ఫార్మకాలజీ ఫ్యాక్టర్స్ పక్కన పెడితే, పేషెంట్ ఫ్యాక్టర్స్, వాళ్ళు కరెక్ట్గా తింటుండ్రా, ఆర్ దే ఫాలోయింగ్ వాట్ ద డాక్టర్ ఈస్ సేయింగ్, రైట్. సో ఇవన్నీ కూడా చూసుకుంటే అప్పుడు మీరు అన్నట్టు మన గ్రాఫ్ పెరుగుతుంది. సో బేసికల్లీ డయాబెటీస్ కంట్రోల్ అవ్వాలంటే డిసిప్లిన్ పెరగాలి, ఫుడ్ డిసిప్లిన్, ఈటింగ్ డిసిప్లిన్ కూడా పెరగాలి. నో యాక్చువల్లీ ఇఫ్ యూ సీ మ్యామ్,
మనము యాజ్ అ సొసైటీ కల్చరలీ వీఆర్ వెరీ డిసిప్లిన్డ్ ఈటర్స్. ఎప్పుడైతే ఈ వెస్టర్న్ జంక్ వచ్చి మన ప్లేట్లో పడిందో మన ఈటింగ్ హ్యాబిట్స్ పాడైపోయినాయి. ట్రూ అండి. యూ టెల్ మీ లాస్ట్ 1 వీక్లో మీ ఫుడ్ హ్యాబిట్సే మీరు నాకు చెప్పండి. డిడ్ యూ హ్యావ్ ఎనీ 1 మీల్ వితౌట్ జంక్? కష్టం కదా, అట్లీస్ట్ మనం చిప్స్ అయినా తింటూ ఉంటాం. అండ్ ఒక్కొక్కసారి ఒక కోక్ పెట్టుకుంటాము, ఒక కెంటకీ ఫ్రైడ్ ఒకటి సారీ ఐ డోంట్ మీన్ టు యూ హ్యావ్ జంక్ లేకుండా మీరు ఒక మీల్ తినుంటారా ఈ లాస్ట్ 1 వీక్లో? కష్టం, చాలా కష్టం. ఏదో ఒకటి మనం అనుకోకుండానే మన ఫుడ్లో అది ఇంక్లూడ్ అయిపోతుంది. మన ఈటింగ్ ప్లేట్ కరప్ట్ అయిపోయింది. అవును. సో అట్లాంటి సిచ్యువేషన్లో హౌ కెన్ యూ సే దట్ మై షుగర్స్ హ్యావ్ టు బీ కంట్రోల్డ్ అండ్ ఆల్? కరెక్ట్ అండి, సో ట్రూ. బట్ దేర్ ఆర్ సమ్ పేషెంట్స్ యూ విల్ బీ సో సర్ప్రైజ్. సో దే ఆర్ సో వెల్ బిహేవ్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్. వాళ్ళకి మనము స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక 2-3 టాబ్లెట్స్ పెట్టినట్టయితే నౌ దే హ్యావ్ కమ్ డౌన్ టు 1 టాబ్లెట్. ఓకే. అండ్ దే ఆర్ స్టిల్ మెయింటైనింగ్ ద షుగర్స్. దే ఆర్ వెరీ హెల్దీ అండ్ దే ఆర్ మోర్ హెల్దియర్ దాన్ ద diabetics of the same age group. More active, economically productive, socially active. Okay. So you have to change your lifestyle, ma'am. దీంట్లో మ్యాజిక్ ఏం లేదు షుగర్ కంట్రోల్ చేయడానికి. మీరు డాక్టర్తో 3 ఏళ్ళు కూర్చున్నా కూడా ముచ్చట్లు పెట్టుకుంటే కూర్చున్నా కంట్రోల్ కాదు. అంటిల్ అన్లెస్ యూ స్టార్ట్ యూ చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద పేషెంట్, నాట్ ఫ్రమ్ ద డాక్టర్. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి బ్లడ్ క్లాట్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటే కనుక వాళ్ళకి మిగతా బాడీ పార్ట్స్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? ఇట్స్ అ ఫంటాస్టిక్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్లీ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యేదంతా ఈ బ్లడ్ క్లాట్స్ వల్లనే. ఏమవుతుందంటే ఈ షుగర్ పేషెంట్స్కి రక్తం గడ్డగట్టే తత్వం ఎక్కువైపోతుంది. ఇట్స్ ప్రోథ్రాంబాటిక్ ప్రోకోయాగులెంట్ స్టేట్ అంటాం. అది రిస్క్ ఫ్యాక్టర్. ఇట్ కెన్ క్లాట్ ఇన్ ద ఆర్టరీస్. ఇప్పుడు మన ఒక హార్ట్ సిస్టమ్ తీసుకుంటే హార్ట్ని మనం ఒక పెద్ద చెట్టు ఉంది కదా, దాని ట్రంక్ లాగా మొదల్లాగా తీసుకుంటే మిగతా ఆర్టరీస్ అన్ని బ్రాంచెస్ మీరు తీసుకుంటే ఇది ఇక్కడి నుంచి కొమ్మలు వస్తాయి, కొమ్మల నుంచి చిన్న కొమ్మలు వస్తాయి, చిన్న కొమ్మల నుంచి ఇంకా చిన్న కొమ్మలు వస్తాయి. లాస్ట్కి మన లీవ్స్ దగ్గర పోయేటప్పుడు, ఆకుల దగ్గర పోయేటప్పుడు ఆ ట్రీ మొదలు అనేది ఇంత చిన్నగా ఉంటుంది. సో ఆర్టీరియల్ సిస్టమ్ కూడా అంతే. హార్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే మనకు అయోటా వస్తుంది, తర్వాత లార్జర్ ఆర్టరీస్, మీడియం సైజ్ ఆర్టరీస్, స్మాలర్ ఆర్టరీస్, లాస్ట్కి వచ్చి మైక్రో ఆర్టరీస్ అంటాం, మైక్రోవాస్కులర్ లెవెల్ అంటాము. ఈ బ్లడ్ ఏం చేస్తుంది, ఆ చిన్న మైక్రోవాస్కులర్ లెవెల్ని బ్లాక్ చేసేస్తుంది. బికాస్ ఆఫ్ ద సైజ్ ఇస్ వెరీ స్మాల్. అది లాస్ట్ మీకు మైక్రోవాస్కులర్ లెవెల్లో ఎంత ఉంటుంది, దాని సైజ్ ఎంత చిన్నగా ఉంటుందంటే అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం దాంట్లో నుంచి ఒక్క ఆర్బీసీ మాత్రం పోగలుగుతుంది, లైన్ బై లైన్. దట్ ఈస్ అన్ అజంప్షన్. అది బ్లాక్ అయిపోయినప్పుడు ఈ ఆర్బీసీ పోయినప్పుడు మనకి ఆర్బీసీస్ వర్క్ ఏంటంటే టు గివ్ గ్లూకోజ్ అండ్ ఆక్సిజన్ టు ద టిష్యూస్ ఆర్ ద సెల్స్. సో అది బ్లాక్ అయిపోయినప్పుడు ఆ ఆకుకి ఎనర్జీ పోతలేదు, ఆక్సిజన్ పోతలేదు. ఇట్ విల్ స్టార్ట్ గెటింగ్ డ్యామేజ్డ్. ఆ డ్యామేజే మనకు చూపు మందగిస్తుంది, కిడ్నీస్లో ప్రాబ్లం వస్తుంది, కాళ్ళల్లో మంటలు లేస్తాయి, హార్ట్లో బ్లాక్స్ అవుతాయి. ఇవన్నీ సైలెంట్గా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఏదైనా డిసీజ్ మూలాన ట్రామా అంటాము, ఇట్ కెన్ బి ఫిజికల్ స్ట్రెస్ ఆర్ మెంటల్ స్ట్రెస్. స్ట్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడైతే హార్ట్ రేట్ ఎక్కువ అయిపోతుందో, డిమాండ్ ఫర్ ఆక్సిజన్ ఎక్కువైనప్పుడు, హార్ట్ రేట్ ఎక్కువైనప్పుడు, దెన్ దే విల్ స్టార్ట్ హ్యావింగ్ ద సిమ్టమ్స్ ఆఫ్ చెస్ట్ పెయిన్ కానివ్వండి, ఇవన్నీ కానివ్వండి వస్తున్నాయి. సో అప్పటి వరకు ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ సైలెంట్గా పోతూ ఉంటుంది. సో ఆల్వేస్ ఇవన్నీ మనం రివర్స్ చేయాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ షుగర్ కంట్రోల్. షుగర్ కంట్రోల్ కావాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ పేషెంట్ హ్యాస్ టు బి డిసిప్లిన్డ్. సో ఎవ్రీథింగ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద పేషెంట్ అగైన్. అందుకే మనం ఇప్పటి వరకు అదే మాట్లాడుకున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ విత్ ద పేషెంట్. మీరు కాదు మ్యామ్, యూ విల్ బి సర్ప్రైజ్. నా దగ్గర చాలామంది వస్తారు కదా, ద మూమెంట్ యూ టెల్ దెమ్ నాట్ టు ఈట్ దిస్, నాట్ టు ఈట్ దట్, నాట్ టు ఈట్ దిస్, దే గోయింగ్ టు కైండ్ ఆఫ్ డిప్రెసివ్ స్టేట్లోకి వెళ్ళిపోతారు. తినకూడదా, తినకపోతే ఎట్లా? ఏం కాదు తినకపోతే. మ్యామ్ డయాబెటీస్లో యాజ్ అ హ్యూమన్ రెగ్యులర్ యాజ్ అ నార్మల్ పీపుల్ మనకి అవసరం ఇంత, ఆశ ఇంత. అవసరానికి ఆశకి ఫుడ్ విషయంలోనే తీసుకుందాం, వేరే ఏమంటలేను.
అవసరం ఇంత, ఆశ ఇంత. ఈ డిఫరెన్స్ మీరు తెలుసుకుంటే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది. సింపుల్ లాజిక్. आप सोच के देखिए. ఎంత మీకు 2 రొట్టెలు చాలు మ్యామ్, 2 రొట్టెలు చాలు, ఒక కప్ రైస్ చాలు, ఒక కప్ రైస్ చాలు. మీరు ఎప్పుడైనా ఇఫ్ యూ హ్యాడ్ బీన్ టు ఎనీ హాస్పిటల్స్ ఆర్ హెల్త్ సెంటర్స్, వాళ్ళు మీకు మీల్ ఇచ్చినప్పుడు డిడ్ యూ సీ ద క్వాంటిటీ ఆఫ్ మీల్ దే గివ్? అది చూస్తేనే ఇంకా ఆకలి పెరుగుతుంది, అంత తక్కువ ఉంటుంది. దట్ ఈస్ వాట్ యూ నీడ్, బికాస్ దట్ ఈస్ డిసైడెడ్ బై యువర్ న్యూట్రిషనిస్ట్. మీ డాక్టర్స్ ఆర్డర్ పంపిస్తే దే సెండ్ దట్, ఇట్లా కండిషన్ ఇట్లా ఉంది, హైట్ ఇట్లా ఉంది, వెయిట్ ఇట్లా ఉంది, దే ప్రిపేర్ ఎ డయట్ చార్ట్ అండ్ మీకు ఒక పూటకి ఎంత కావాలనేది వాళ్ళు ఇస్తారు. అంటే మీకు కావాల్సింది అంతే. కరెక్ట్. కానీ మనం అది వదిలేసి ఎంబటే పక్కన బావర్చికో ప్యారడైజ్కో పోయి ఫినిష్ చేసేసి ఫ్యామిలీ ప్యాక్ ఫినిష్ చేసి వస్తాం. సి దట్ ఈస్ ద డిఫరెన్స్. యువర్ రిక్వైర్మెంట్ ఈజ్ ఓన్లీ, ఐ టోల్డ్ యూ ఇందాక మనం మాట్లాడినప్పుడు, ఓన్లీ 18 to 2200 kilocalories per day ఫర్ అ మోడరేట్ ఎక్సర్సైజ్, అంటే మోడరేట్ కైండ్ ఆఫ్ వర్క్, డెస్క్ జాబ్కి. ఇఫ్ సంబడీ ఈజ్ డూయింగ్ ఎ మాన్యువల్ వర్క్, ఈ బరువులు మోస్తూ ఉంటారు, దే డ్రైవింగ్ చేస్తూ ఉంటారు అండ్ దే నీడ్ లిటిల్ మోర్ దాన్ దాట్. వాళ్ళు తిన్నా ఓకే ఓకే, బట్ మనం డే అంతా వీ సిట్ అండర్ ద ఏసీ, వీ కీప్ యూజింగ్ ఓన్లీ ద పెన్ అండ్ కీప్ టాకింగ్ అండ్ యూ ఎండ్ అప్ ఈటింగ్ సో మచ్, ఇట్స్ బ్యాడ్ కదా. చాలా బ్యాడ్ అయితే. సో అవసరం ఇంత, ఆశ ఇంత. అవసరానికి ఆశకి డిఫరెన్స్ తెలుసుకుంటే సరిపోతుంది. మీరు డాక్టర్ శ్రీనివాస్ దగ్గర పోయే అవసరం కూడా ఉంటుంది. సార్, ఒక చిన్న డౌట్ అండి. ఇప్పుడు డయాబెటీస్ వచ్చిన వారికి పెయిన్ తెలీదు అంటారు కదండి, అది ఎందుకు? ఇందాక మనం మాట్లాడాం కదా మేడం, న్యూరోపతి, నర్వ్ డ్యామేజ్ అవుతుంది. ఆర్టరీస్లో బ్లాక్ ఉన్నట్టే నర్వ్స్లో కూడా నర్వ్ డ్యామేజ్ అవుతుంది, నర్వ్కి సెన్సేషన్ పోతుంది, లాస్ ఆఫ్ సెన్సేషన్స్, ఓకే, లాబ్స్ అంటాము, లాస్ ఆఫ్ ప్రొటెక్టివ్ సెన్సేషన్స్. మనకి ఆ స్పర్శ తెలీదు. ముళ్ళు మీద కాలు పెట్టినా, నిప్పు కణం మీద కాలు పెట్టినా, ఏదైనా రాయి మీద కాలు పెట్టినా వాళ్ళకి స్పర్శ తెలియదు, వాళ్ళు నొప్పి ఉండదు. అందుకని డయాబెటీస్లో ఒక సేయింగ్ ఉంది, పెయిన్ ఈజ్ అ గిఫ్ట్ విచ్ నో బడీ వాంట్స్, బట్ పెయిన్ ఈజ్ అ గిఫ్ట్. మీరు ఒక ముళ్ళు మీద కాలు పెట్టినప్పుడు నొప్పి అయింది అనుకోండి, లాగేస్తారు, దట్ ఈస్ పెయిన్, యువర్ పెయిన్ ఈజ్ ప్రొటెక్టింగ్ యూ. వీళ్ళకి ఏమవుతుంది, ఆ లాస్ ఆఫ్ సెన్సేషన్స్ అయినప్పుడు ఆ ముళ్ళు మీద పెట్టేస్తారు, ముళ్ళు కాళ్ళలో గుచ్చుకుంటుంది, ఇంటికి వచ్చేస్తారు, ఇల్లంతా తిరుగుతూ ఉంటారు. అది ఎప్పుడైతే సెప్టిక్ అయ్యి బ్లీడ్ అయ్యి వాళ్ళు నడుస్తున్న దారంతా మరకలు పడుతూ ఉంటాయి, అప్పుడు సంబడి ఇన్ ద ఫ్యామిలీ విల్ రియలైజ్ దర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ఇట్. అప్పటిదాకా ఇట్ వుడ్ హావ్ గాన్ ఇన్ టు ఇన్ఫెక్షన్, వెరీ బ్యాడ్ ఇన్ఫెక్షన్ స్టేట్. రైట్, సో ట్రూ అండి. సో అలా చాలా మందికి ముఖ్యంగా బాడీ పార్ట్స్లో ఫుట్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, ఎవరికైతే ఎక్స్ట్రీమ్ షుగర్ ఉందో అండ్ వాళ్ళకి ఎక్కువగా కాలి వేళ్ళ దగ్గర పుండ్లు పడటం, ఇలాంటివన్నీ కూడా. సో అది కూడా మీరు చెప్పిన రీజన్స్ వల్లే అవుతుందా? లాస్ ఆఫ్ ప్రొటెక్టివ్ సెన్సేషన్స్ అంటాం మ్యామ్. ఆ సెన్సేషన్స్ పోయినప్పుడు, వైబ్రేషన్ సెన్స్ అవి పోయినప్పుడు మనం షుగర్ కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా ఉంటే ఫర్దర్ డ్యామేజ్ స్టాప్ చేయొచ్చు. కానీ ఇంకోటి ఏంటంటే, కాంప్లికేషన్ ఒకసారి సెట్ ఇన్ అయిందంటే కాంప్లికేషన్ రివర్స్ కావటం కష్టం. అంటే పుండ్లు పడితే వాటిని తగ్గించడం కష్టం, కానీ తగ్గించాలా, లేకపోతే మీకు అది లోపల స్ప్రెడ్ అయిందంటే మీ కాలుకే ప్రమాదం. చాలాసార్లు పేషెంట్స్ది యాంపిటేషన్ పోతారు వాళ్ళు. అవును, అది ప్రివెంట్ చేయాలి. మీరు ఎక్కువగా ఇందులోనే స్పెషలిస్ట్ కాబట్టి లెట్స్ డిస్కస్ వి ప్రివెంట్ లాట్ ఆఫ్ ఫుట్ యాంపిటేషన్స్. నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, మీరు ఇందాక అన్నట్టు ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎనీ డ్యామేజ్, మన కాలుకి ప్రమాదం ఉంది అని మనం తెలుసుకోవాలి ఎప్పుడు అంటే, మన కాళ్ళల్లో సెన్సేషన్ లేనప్పుడు, కాళ్ళలో మంటలు ఉన్నప్పుడు, తిమ్మిర్లు ఉన్నప్పుడు, మనము మామూలు ఫ్లోరింగ్ మీద నడుస్తూ ఉంటే రాళ్ళ మీద నడిచినట్టు అనిపిస్తుంది, కాలు కింద ఆనుతున్నట్టు అనిపించదు. మనం ఒక్కోసారి మనకు దెబ్బ తగిలినా మనకి ఏర్పడదు. అవన్నీ డేంజర్ సిగ్నల్స్. అవైతే ఎప్పుడైతే మనకున్నాయో ఎంబటే డాక్టర్ గారి దగ్గరని కన్సల్ట్ చేసి జాగ్రత్తలు తీసుకోవాలి. దాన్ని మనం రివర్స్ చేయలేకపోయినా కూడా ఫర్దర్ డ్యామేజ్, ఇంకెక్కువ డ్యామేజ్ కాకుండా దాన్ని స్టాప్ చేస్తేనే మన కాలు సేఫ్గా ఉంటుంది. సార్, ఇప్పుడు ఆల్రెడీ సెన్సర్స్ అనేవి తగ్గిపోయాయి కాళ్ళల్లో, అటువంటిది మనం దాన్ని మళ్ళీ, అంటే ఇప్పుడు పుండ్లు పడితే వాటిని తగ్గించడానికి చాలా ఎక్కువ సమయం పట్టచ్చు, కానీ ఎప్పుడైతే సెన్స్ లాస్ అయిందని తెలుసుకుంటామో అప్పుడు దాన్ని మళ్ళీ మనం బాగు చేసే అవకాశం ఉంటుందా? డిపెండ్స్, మనం ఏ స్టేజ్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం. డ్యామేజ్ కొంచెం ఎక్కువ అయిపోయిందంటే రివర్స్ చేయలేము. ఇందాక చెప్పాను కదా మేడం, కాంప్లికేషన్స్ని రివర్స్ చేయలేము, కానీ ఫర్దర్ ప్రోగ్రెస్ ఆపొచ్చు. ఎలా ఆపుతారు? మళ్ళీ ఫస్ట్ థింగ్ ఈజ్ షుగర్ కంట్రోల్.
ఓకే. షుగర్ కంట్రోల్ ఫస్ట్ థింగ్ ఇస్ ఫుడ్. పేషెంట్స్ ఈటింగ్ హ్యాబిట్స్, పేషెంట్స్ లైఫ్ స్టైల్. రైట్. ఏదైనా కానీ ఏ కాంప్లికేషన్కైనా మొదటి స్టెప్ ఈజ్ షుగర్ కంట్రోల్. యా, అది కంట్రోల్ చేస్తారు ఓకే, కానీ క్లాట్ అయిపోయిన బ్లడ్ని మళ్ళీ నార్మల్సీకి ఎలా తీసుకొస్తారు? ఇజ్ ఇట్ త్రూ మెడికేషన్స్ ఆర్ ఇజ్ ఇట్ త్రూ ఎనీ? మ్యామ్ ఇప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, దిస్ ఇస్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్, జరుగుతూనే పోతుంది. మనం అట్లీస్ట్ కనుక్కున్నప్పుడు ఒక 10% డ్యామేజ్ అయింది తెలిసినప్పుడు ఈ 10%లోనే అరెస్ట్ చేయగలిగితే పేషెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది. సో దీన్ని రివర్స్ ఎప్పటి వరకు చేయగలుగుతాం, ఎంతవరకు చేయగలుగుతాం, అగైన్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్ ఫ్యాక్టర్స్ ఆల్సో. ఎక్కడ బ్లాక్స్ ఉన్నాయి, డ్యామేజ్ ఎక్కడ ఉంది, క్రిటికల్ బ్లాక్ ఉందా, ఏముంది, అవన్నీ కొన్నిసారి బ్లాక్స్ మనం బైపాస్ చేయొచ్చు, కానీ బ్లాక్స్ రాకుండా ఆపడగలిగేది ఒక్కటే యువర్ షుగర్ కంట్రోల్, ఎక్సర్సైజ్, ఈటింగ్ హ్యాబిట్స్ అండ్ మీటింగ్ యువర్ డాక్టర్ రెగ్యులర్లీ అట్లీస్ట్ వన్స్ అ మంత్. ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ సెన్సెస్ పోయాయి అనుకోండి, ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికైనా వాళ్ళు షుగర్ కంట్రోల్లో పెట్టుకుంటే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉంటుందా అండి? అయితే దీంట్లో ఒకటి మనకు అడ్వాంటేజ్ ఏముంటుందంటే మేడం, మీకు ఈ లాస్ ఆఫ్ సెన్సేషన్స్ అనేది కూడా ఓవర్ నైట్ అవ్వదు. నిన్న మంచిగా ఉండే ఈరోజు లేదు అన్నట్టు ఉండదు, అది ప్రోగ్రెసివ్గా అయితే ఉంటుంది, కొద్దిగా పెరుగుతూ ఉంటుంది. ఐ టోల్డ్ యూ ఇట్స్ అ ప్రోగ్రెసివ్ డిసీజ్. అదే మనం కొద్దిగా ఫస్ట్గా డౌట్ వచ్చినప్పుడే డాక్టర్ దగ్గర పోయినాం అనుకో, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ దే కమ్ టు మీ సేయింగ్ దట్ నాకు ఒక వేలు మంట పుడుతుంది సార్, బొటనీళ్ళు మంట పుడుతుంది, కాళ్ళల్లో తిమ్మిరింది అని. దట్ ఈస్ ద ఫస్ట్ సైన్. అక్కడ మనం డయాగ్నోస్ చేసేసి దాన్ని అక్కడ అరెస్ట్ చేసినామంటే ఇంకా అక్కడే ఆగిపోతుంది అది. ఇక మిగిలిన కొంచెం వాట్ ఎవర్ లిటిల్ లాస్ అయిన తర్వాత కూడా మిగతా సెన్సేషన్స్ అని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని రివర్స్ చేయడం పక్కన పెడితే ప్రోగ్రెస్ ఆపాలి మనం. కరెక్ట్, ప్రోగ్రెస్ని ఆపగలుగుతాం. సార్ మరి ఈ సెన్స్ లేకపోవటం, బ్లడ్ ఎప్పుడైతే సరఫరా ఆగిపోతుందో అప్పుడే మనకి కాళ్ళల్లో కానివ్వండి, మనం పుండ్లు రావటం, చేతి వేళ్ళ దగ్గర, చేతులు అవ్వదు మనం, ఇట్స్ ఓన్లీ హ్యాపెన్స్ ఇన్ ద లెగ్స్. ఓకే. చేతిలో ఎందుకు అవ్వదంటే చేతుల్లో రెండు సైడ్ నుంచి బ్లడ్ సప్లై ఉంటుంది, కొలాటరల్ సప్లై అంటాం, అది కాళ్ళలో తక్కువ ఉంటుంది. వీ హ్యావ్ ఓన్లీ వన్ ఛానల్ ఆఫ్ బ్లడ్. ఓకే. సో అంటే నేను చూసాను, బహుశా దెబ్బ తగ్గటం వల్ల వాళ్ళ ఫింగర్స్ యాంప్యూట్ అయిపోయాయేమో, కానీ యాక్సిడెంటల్ యాంప్యుటేషన్ అవుతుంది. యా. సో కమింగ్ టు దిస్, మరి కాళ్ళకి కనుక బ్లడ్ సరఫరా ఆగిపోయిన తర్వాత పుండ్లు పడితే వాళ్ళకి చాలా స్ప్రెడ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది కదా, మీరు దానిని ఎలా రెగ్యులేట్ చేసి యాంప్యుటేషన్ వరకు వెళ్లకుండా ఆపుతారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దీంట్లో స్టేజింగ్స్ అనేవి ఉంటాయి. వీ స్టేజ్ ద వూండ్, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 స్టేజ్ చేసి ఏ స్టేజ్లో ఉంది. సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద గ్రేడ్స్? గ్రేడ్ 1 అంటే ఏంటి, గ్రేడ్ 2 అంటే ఏంటి? మ్యామ్ ఇది ఈజ్ ఇట్ స్కిన్ డీప్, గ్రేడ్ 1 తీసుకుంటాము. స్కిన్తో పాటు ద మజిల్ కూడా ఇన్వాల్వ్ అయిందా, దట్ ఈస్ గ్రేడ్ 2. దెన్ బోన్ కూడా ఇన్వాల్వ్ అయిందా, దెన్ దట్ ఈస్ గ్రేడ్ 3. గ్రేడ్ 4 వెన్ ఆల్ దిస్ గెట్స్ ఇన్ఫెక్టెడ్. ఓకే. ఈ వూండ్స్ అన్నీ ఎప్పుడైతే ఇన్ఫెక్ట్ అయిపోతాయో ఆటోమేటిక్ గ్రేడ్ 4లోకి వెళ్ళిపోతాయి. గ్రేడింగ్ అయిన తర్వాత ఫస్ట్ వూండ్ని క్లీన్ చేస్తాం. వీ క్రియేట్ అది డెడ్ స్కిన్ అంతా, చెడిపోయిన స్కిన్ అంతా, స్లఫ్ అంతా రిమూవ్ చేసేసి దాన్ని వీ గివ్ అ నైస్ ఫ్రెష్ బ్లీడ్. అంటే అవన్నీ మనం ఇప్పుడు కలుపు తీసినట్టు పొలంలో అన్నీ డెడ్ టిష్యూ అంతా తీసేసి ఫ్రెష్ బ్లీడ్ వచ్చేటట్టు చేస్తాం. ఎందుకంటే బ్లీడింగ్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ హీలింగ్. బ్లడ్ క్లాట్ అవుతుంది కదా, ఆ క్లాట్ అనేది ఒక మెష్లాగా ఫామ్ అవుతుంది. అది మెష్లాగా ఫామ్ అయినప్పుడు దాని మీదకి సెల్స్ అన్నీ మెల్లిగా మళ్ళీ అవి కూడా బ్లడ్లో ఇచ్చే బ్లడ్ సప్లై మనం మెయింటైన్ చేయగలగాలి. వీటితో యాంటీబయాటిక్స్ పెడతాము, ఆఫ్ లోడింగ్ చేస్తాము. ఇప్పుడు పాదం కింద అల్సర్ ఉందనుకోండి, మనం ఎంత ట్రీట్ చేసినా వాళ్ళు రోజు వెయిట్ పెట్టి దాని మీద నడుస్తూ ఉంటే డ్యామేజ్ అయిపోయి హీల్ కాదు. వాళ్ళకి ఆఫ్ లోడింగ్ చేస్తాము, స్పెషల్ ఫుట్వేర్ వాళ్ళకి చేయిస్తాము. అండ్ వీ కాల్ దెమ్ ఫర్ డ్రెస్సింగ్, డైలీ డ్రెస్సింగ్. సమ్ టైమ్స్ 2 times in a day also we do. Sometimes we do alternate day. Dressing చేసుకుంటూ అండ్ వీ గివ్ సమ్ మెడిసిన్ టు ఇంప్రూవ్ ద బ్లడ్ సప్లై టు దాట్. ఓకే. 100% బ్లాక్ ఉంటే మనం చేయగలిగింది ఏం లేదు. బట్ దాంట్లో కూడా కొన్నిసార్లు వీ కెన్ డూ అ పెరిఫరల్ యాంజియోప్లాస్టీ చేస్తారు, మెయిన్ ఆర్టరీస్ బ్లాక్ ఉన్నాయంటే. కానీ ఇందాక మనం అనుకున్నట్టు స్మాల్ లెవెల్లో ఉందనుకోండి, దానికి ఏం చేయడానికి లేదు. మైక్రోవాస్కులర్ లెవెల్లో మనం ఏం చేయడానికి లేదు. ఆ వూండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ యూ గివ్ అ ప్రాపర్ ఆఫ్ లోడింగ్, daily dressing and proper antibiotic, the wound will heal slowly over a period of time. Once the regeneration start అయిందంటే amputation కూడా మనం ప్రివెంట్ చేసినట్టే. ఓకే. సో గ్రేడ్, ఇప్పుడు మీరు గ్రేడ్స్ చెప్పారు. స్కిన్ డీప్లో ఉంటే ఇట్ మస్ట్ బి ఈజీ. సో ఏ గ్రేడ్లో ఉంటే ఖచ్చితంగా యాంపుటేషన్ అవసరం పడుతుంది? అది ఇందాక చెప్పాను కదా మేడం, మనకు ఇక్కడ యూ హ్యావ్ టు లుక్ అట్ వాట్ ఈస్ ద బ్లడ్ సప్లై. రైట్.
బ్లడ్ సప్లై ఉంది అంటే ఏముండన్నా మనము హీల్ చేయడానికి అవకాశం ఉంటుంది. ట్రై చేసి వీల్ గెట్ సమ్ ఛాన్స్ ఆఫ్ హీలింగ్ ఇట్. బట్ ఇఫ్ దెర్ ఈజ్ నో బ్లడ్ సప్లై దెన్ ఇట్ విల్ గో ఇన్ టు గ్యాంగ్రీన్, ఇన్ఫెక్షన్. ఆ బ్లడ్ సప్లై లేకపోవడం వలన ఇన్ఫెక్షన్ ప్రాపగేట్ అయ్యి ఇట్ విల్ బికమ్ బ్లాక్, ఇట్ విల్ గో ఇన్ టు గ్యాంగ్రీన్. అట్ దట్ పాయింట్ వీ హ్యావ్ టు యాంపుటేట్. అయితే యాంపుటేట్ అనేది కూడా మనం లెగ్ని యాంపుటేట్ చేయకుండా ఆ ఇన్ఫెక్టెడ్ టో కానీ ఆ ఇన్ఫెక్టెడ్ ఫుట్ కానీ అంతవరకే దాన్ని మార్క్ చేసుకుని వీ డూ అ డాప్లర్ స్టడీ. బ్లడ్ సప్లై ఎంత ఉంది అనేది, వాస్కులారిటీ ఉందా లేదా, వాస్కులారిటీ ఎంతవరకు ఉంది. సో ఇక్కడి నుంచి ఒక 50% ఉంది, ఇక్కడి నుంచి మరీ అసలు దెర్ ఇస్ నో స్కోప్ అన్నప్పుడు అట్లా మార్క్ చేసుకుని అక్కడి వరకు వీ ట్రై టు యాంపుటేట్ ద టో. ఈ టూ యాంపుటేట్ చేసేసి ఆ ఉన్న వాస్కులారిటీతో వీఆర్ సేవింగ్ ద ఫుట్. వీ కెన్ సాక్రిఫైస్ ద టో టు సేవ్ ద ఫుట్, వీ కెన్ సాక్రిఫైస్ ద ఫుట్ టు సేవ్ ద లెగ్, వీ కెన్ సాక్రిఫైస్ ద లెగ్ టు సేవ్ ద లైఫ్. స్టెప్ బై స్టెప్ అవుతుంది. అంటే ఏది ఖచ్చితం ఇట్లా ఉండదు మ్యామ్. ఎవ్రీ పేషెంట్ ఫర్ అస్ ఇస్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. వీ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ ద పేషెంట్స్. మెయిన్లీ ఆ టో బ్లాక్ అయిపోయింది అనుకోండి, ఇఫ్ ఇట్స్ నాన్ వయబుల్, ఆ గ్రేడ్ 4లో ఉందనుకోండి, దాన్ని సాసేజ్ టో అంటాం. ఇట్ విల్ బికమ్ లైక్ అ చికెన్ సాసేజ్. మీరు చూసి ఉంటారు కదా, అది చూడగానే తెలిసిపోతుంది దిస్ ఇస్ అ సాసేజ్ టో, దిస్ హ్యాస్ టు బి రిమూవ్డ్ టు సేవ్ ద లెగ్. అయితే ఒక టో తీసినందు మూలన వీళ్ళ లైఫ్ స్టైల్లో చేంజెస్ రావు, అదొక అడ్వాంటేజ్. దే విల్ హ్యావ్ ఎ నార్మల్ వాకింగ్ ప్యాటర్న్, ఎకనామికలీ ప్రొడక్టివ్ ఉంటారు, సోషల్లీ యాక్టివ్ ఉంటారు, దే విల్ హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. చాలా మందికి ఈ భయం ఉంటుంది. ఏదైనా ఒక టో, ఇప్పుడు మీరు చెప్పారు సాసేజ్ టో అంటే దానికి ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇట్ హ్యాస్ టు బి రిమూవ్డ్. సో అలా జరిగిన తర్వాత వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమీ ఉండవు అని మీరు అంటున్నారు. లైఫ్ ఎకనామిక్ ప్రొడక్టివిటీలో ఏం డిఫరెన్స్ రాదు. కానీ చాలామంది పేషెంట్స్ కానివ్వండి, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ భయపడేది ఏంటంటే టో తీసేసారు సరే అక్కడితో ఆగిపోతుందా, మళ్ళీ ఇంకొక వేలకి మళ్ళీ ఇలాంటి డిసీజే, ఇలాంటి పుండు పడే అవకాశం ఉంటుంది కదా అని చాలా భయపడుతూ ఉంటారు. మిమ్మల్ని కూడా సో మెనీ పేషెంట్స్ అడిగి ఉంటారు. అవును మ్యామ్. ఇప్పుడు మీరు రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ డయాబెటీస్. మీరు పక్క వేలికి రావద్దు అనుకుంటే దానికి డాక్టర్ ఏం చేయలేడు. మీరు షుగర్ కంట్రోల్లో పెట్టుకోవాలి. షుగర్ కంట్రోల్లో ఉండాలంటే మీ ఈటింగ్ హ్యాబిట్స్ ప్రాపర్గా ఉండాలి. ఇట్స్ ఆల్ స్టార్ట్స్ విత్ యూ. ద టైమ్ యూ యాక్సెప్ట్, మనం యాక్సెప్ట్ చేయాలి. నేను డయాబెటీస్ వచ్చింది, నేను ఐఎమ్ అట్ రిస్క్ ఆఫ్ హార్ట్ అటాక్స్ రావచ్చు, చూపు ప్రాబ్లం కావచ్చు, కిడ్నీస్ ప్రాబ్లం కావచ్చు, కాళ్ళలో పుళ్ళు పడవచ్చు, కాళ్ళు కూడా పోవచ్చు, కాంప్లికేషన్స్ రావచ్చు, ఇవన్నీ నాకు వస్తాయి, వచ్చే అవకాశం ఉంది అని మనం ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు మన ఈటింగ్ హ్యాబిట్స్ వేరేగా ఉంటాయి. సో వెన్ మనం అది వదిలేసి అన్నీ తినుకుంటూ ఎట్లా మనము లైఫ్ స్టైల్ మెయింటైన్ చేద్దామంటే అప్పుడు ప్రాబ్లం. ఓకే, సో ఖచ్చితంగా ముందైతే డిసిప్లైన్ లైఫ్ స్టైల్ ఉంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ని టాలరేట్ చేసుకోవచ్చు, అసలు రాకుండా కూడా చేసుకోవచ్చు. అయితే షుగర్ పేషెంట్స్కి ఎక్కువ హార్ట్ అటాక్ కూడా వస్తుంది కదండి. సో పాపం వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చిన విషయం కూడా తెలియదు, ఎందుకంటే నొప్పి, న్యూరోపతి ఉంటుంది. దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? మ్యామ్, నేను చెప్తున్నాను కదా, వీ కాల్ ఇట్ యాజ్ అ కార్డియోవాస్కులర్ డిసీజ్. డయాబెటీస్ ఈజ్ అ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఆర్ కార్డియాక్ డిసీజ్ ఈక్వలెంట్ అంటాము. డయాబెటీస్ వచ్చిందంటే ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి మళ్ళీ అదే చెప్తున్నాను మేడం, దానికి టెస్ట్ అనేది ఏమి ఉండదు, మన లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటూ పోవడం. ఒకవేళ మనం నడిచేటప్పుడు ఏమన్నా ఆయాసం వచ్చినా, గుండెల్లో పడి, వీళ్ళకి ఫ్రాంక్ సిమ్టమ్స్ ఉండవు. స్వెట్టింగ్ అవుతుంది, నడుస్తూ ఉంటే స్వెట్టింగ్ అవుతుంది, ఒకసారి చిన్నగా ఆయాసం వస్తుంటుంది, ఒకసారి చేయి లాగేస్తూ ఉంటుంది, ఒకసారి మన జాస్ లాగేస్తూ ఉంటాయి. దిస్ ఇస్ ద ఏరియా ఫర్ యువర్ సిమ్టమ్స్. రేడియేటింగ్ పెయిన్ ఉంటుంది, రైట్ సైడ్ అయినా లెఫ్ట్ సైడ్ అయినా. ఇట్లా ఉన్నప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు వెంబడే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మీరు ఖచ్చితంగా బ్లాక్స్ ఉన్నాయా లేదా చూడాలంటే యూ హ్యావ్ టు మీట్ అ కార్డియాలజిస్ట్, గెట్ అ యాంజియోగ్రామ్ డన్. ఓకే, సో సిమ్టమ్స్ని బట్టి డెఫినెట్గా వీ షుడ్ నాట్ నెగ్లెక్ట్. సిమ్టమ్ వచ్చింది అంటే ఇట్ ఈస్ అన్ అలారం బెల్, ఎవ్రీథింగ్ ఈజ్ అన్ అలారం బెల్. దాన్ని అంటే ఇక్కడ 90% ఆఫ్ ద టైమ్స్ మ్యామ్ మనకి బాడీ గివ్స్ యూ సమ్ ఇండికేషన్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్. ప్రాబ్లం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దాన్ని మనం ఇగ్నోర్ చేసినప్పుడు స్టార్ట్ అవుతుంది. కార్డియాక్ రిస్క్ ఫ్యాక్టర్ నెంబర్ 1, డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి కార్డియాక్ డిసీజ్ వస్తుంది. దట్ హ్యాస్ బీన్ ప్రూవెన్. దాన్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలంటే మనం వాకింగ్ అది చేస్తూ ఉండాలా, రెగ్యులర్గా షుగర్స్ చూసుకుంటూ ఉండాలా. అండ్ ఎప్పుడైతే మనకు పెయిన్ కానీ, బ్రెత్లెస్నెస్ కానీ, స్వెట్టింగ్ కానీ, రీలింగ్స్ అండ్ లైట్ హెడెడ్నెస్
ఇంకేముండవు, ఉట్టి లైట్ హెడెడ్నెస్ ఉంటుంది. దానికి మనం ఏదో కళ్ళు తిరిగినాయని కొంచెం షుగర్ వాటర్ తాగేసి పడుకుంటాం. అట్లా కాకుండా ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చినప్పుడు డాక్టర్ గారిని కలిస్తే మీకు ప్రాబ్లం చాలా మటుకు సాల్వ్ అవుతుంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, బాడీ ఆల్వేస్ గివ్స్ యూ అన్ ఇండికేషన్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. మీరు ఎప్పుడైతే దాన్ని నెగ్లెక్ట్ చేస్తారో అప్పుడు ప్రాబ్లం అవుతుంది. సో ట్రూ అండి. సో ఈరోజు అసలు డయాబెటీస్కి కారణాలు ఏంటి, డయాబెటీస్ వచ్చినప్పుడు వచ్చే ఇబ్బందులు ఏంటి, అండ్ వీటన్నిటికీ మూల కారణాలని మనం ఎలా ప్రోగ్రెస్ అవ్వకుండా డయాబెటీస్ని చూసుకోవాలి అనే విషయాల గురించి చాలా ఎలాబరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేశారు డాక్టర్ గారు. అండ్ నెక్స్ట్ మన ఇంటర్వ్యూలో అసలు టైప్స్ ఆఫ్ డయాబెటీస్ అండ్ మన మెడికేషన్స్ వల్ల ఉండే సైడ్ ఎఫెక్ట్స్ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నాం. ఐ థింక్ మీరు అన్నట్టు మెడికేషన్స్తోని సైడ్ ఎఫెక్ట్స్ వాటి మీద ఉన్న మిస్కాన్సెప్షన్స్ మీద చేద్దాం. డెఫినెట్గా అండి. ఎందుకంటే చాలామంది మెడిసిన్ వేసుకోవట్లేదు. అంటే ఈ ఇన్సులిన్ అంటే చాలామందికి ఒక అపోహలు క్రియేట్ చేసేసి అది డేంజరస్ అన్నట్టు. మనం వీల్ డిస్కస్ అబౌట్ దట్. అండ్ నేను ఎలా చేసుకోవాలో ఇన్సులిన్ అనేది కూడా నేను లైవ్గా నేను మీకు చూపిస్తాను. షూర్ అండి. సో దిస్ ఇస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి, అంటే డయాబెటీస్ గురించి డెప్త్ఫుల్గా మాట్లాడే ముందు ఇన్ఫర్మేషన్ అంతా మన వ్యూవర్స్కి తెలిస్తే మన నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. మీ సైడ్ నుంచి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో. డెఫినెట్గా దాని మీద నాకు తెలిసిందే కాకుండా లేటెస్ట్గా రీసెర్చ్ ఏమైనా జరిగిందా, దట్ వే వీల్ గో ఫార్వర్డ్. డెఫినెట్లీ. నెక్స్ట్ టైం వీల్ టాక్ అబౌట్ మెడిసిన్స్ అండ్ ఇన్సులిన్. యా. సో మీకు కూడా డయాబెటీస్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్స్లో పెట్టండి. తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో అవి డిస్కస్ చేసి మీ డౌట్స్ని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాం. డాక్టర్ శ్రీనివాస్ గారు ఈరోజు ఇంత చక్కగా డయాబెటీస్ గురించి, ఫుడ్ వాల్యూ టు ద హ్యూమన్ సిస్టమ్ గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.